హలో ప్రోగ్రామర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్ ఇన్ జావా. జావాలో అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తారో తెలుసుకుందాం. సో ఆ టాపిక్ వెళ్ళే ముందు మనము ఇంతకుముందు ఏమేమి డిస్కస్ చేసినామో ఒకసారి రివైండ్ చేసి చెప్తాను చూడు. అది ఎందుకు డిస్కస్ చేసామో మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఇంతకుముందు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ఊప్స్లో మెయిన్గా ఇన్హెరిటెన్స్, ఈజ్ ఏ రిలేషన్షిప్, అసోసియేషన్, హ్యాజ్ ఏ రిలేషన్షిప్, అందులో మనకి అగ్రిగేషన్, కాంపోజిషన్ వస్తుంది. అదేవిధంగా పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఈ కాన్సెప్ట్లన్నీ మనము జావాలో యూస్ చేయడం వల్ల మనం ఏం చేసామంటే కోడ్ అనేది రీయూజబిలిటీ చేయగలం. అవునా కదా? మనం కోడ్ అనేది రీయూజబిలిటీ చేయగలం, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోగలం. అంతా మనము ఈ 3 కాన్సెప్ట్లో మనము గమనించాము. ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అనగా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. వీటిని యూస్ చేసుకుంటే మనకి జావాలో ఏంటి యూసేజ్ అంటే మెయిన్గా వచ్చేసి సెక్యూరిటీ అండ్ వాటిని మనం యూస్ చేసే మనకి ఈజీగా ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ మనం యూస్ చేసామంటే మనకి సెక్యూరిటీని అచీవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ యూస్ చేసి మనం ఏం చేసుకోవచ్చు? కోడ్ అనేది రీయూజబిలిటీ అయితే జరిగిపోతుంది. సో ఇక మనం అయితే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అబ్స్ట్రాక్షన్ ఇన్ జావా. ఓకే, మీరు జనరల్గా అబ్స్ట్రాక్షన్ యొక్క మీనింగ్ తెలుసుకోండి. అంటే నార్మల్ ప్రోగ్రామేటిక్ కాకుండా అబ్స్ట్రాక్షన్ యొక్క మీనింగ్ ఏంటి జనరల్గా అయితే మీరు ఏదైనా పనిని పార్షల్గా చేశారంటే దాన్ని మీరు అబ్స్ట్రాక్షన్ చెప్పుకోవచ్చు. లేదంటే కంప్లీట్గా పోకపోతే దాన్ని కూడా మీరు చెప్పొచ్చు అంటే అబ్స్ట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనమైతే డెఫినేషన్కి అయితే వెళ్ళిపోదాం. అబ్స్ట్రాక్షన్ యొక్క డెఫినేషన్ జావాలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే, దాన్ని మనం ప్రాక్టికల్గా చేద్దాం. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఫంక్షనాలిటీ టు ది యూజర్. అంటే దాని మీనింగ్ ఏం చెప్తున్నా అంటే హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటే ఏంటి? ఎలా తయారు చేసిన డీటెయిల్స్ని హైడ్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ షోయింగ్ ఫంక్షనాలిటీ ఏంటింది? దానికి ఉండే ఫంక్షన్స్ ఏవో ఉంటాయో అది మాత్రమే యూజర్కి చూపిస్తున్నాను చెప్పొచ్చు. దాన్ని ఇంకో డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ యూ ఓన్లీ యూ షో ఓన్లీ రిలవెంట్ డేటా అండ్ హైడ్ అన్నెసరీ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది యూజర్. ఇది కూడా సేమ్ పైన చెప్పుకున్న దానికే వస్తుంది. అంటే ఏం చెప్తున్నా అంటే ఓన్లీ రిలవెంట్ అంటే ఏదైతే యూజర్కి ఏదైతే యూజ్ అవుతుందో ఆ డేటా మాత్రమే అతను చూపిండి. రిమైనింగ్ మొత్తాన్ని మీరు హైడ్ చేసి చెప్పుకున్న దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్స్ట్రాక్షన్ ఇన్ జావా అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాను కదా, ఈ అబ్స్ట్రాక్షన్ అనేది మనం యూస్ చేసే దానివల్ల పర్పస్ ఏంటంటే మెయిన్ యూసేజ్ వచ్చేసి దాన్ని యూస్ చేసే మనకి వచ్చేసి సెక్యూరిటీ అచీవ్ చేసుకోవచ్చు. మనం జావాలో సెక్యూరిటీ మెయిన్ కదా, మనకి సెక్యూరిటీ అయితే అచీవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ అయితే అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ప్రాక్టికల్గా వెళ్ళిపోయే ముందు మనము రియల్ టైంలో దీని అంటే ఎగ్జాంపుల్స్ ఎంతవరకు ఉంటుంది అవి ఒకసారి మనం తెలుసుకుని మళ్ళీ అయితే వెళ్దాం. ఓకే, సో నేను ఒక సింపుల్ రియల్ వరల్డ్లో మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారే తీసుకోండి. ఓకే, మీరు ఒక కారే తీసుకున్నట్టయితే కార్లో మీకు ఏమేమి కనిపించవచ్చు? యాక్సిలరేటర్ కనిపించవచ్చు. సేమ్ అదేవిధంగా మీకు బ్రేక్ కనిపించవచ్చు. ఈ విధంగా మీకు ఉంటాయి కదా, ఇంకా చాలా ఉంటాయి మీకు. ఓకే, ఇంకా చాలా బటన్స్ ఉంటాయి కదా మీకు. స్టీరింగ్ ఉంటుంది, హార్న్ ఉంటుంది, ఇంకా చాలా బటన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాజ్ ఎ డ్రైవర్గా మీరు ఏం చేస్తారు? డ్రైవ్ చేస్తారు. మీకు స్పీడ్ పెరగాలంటే యాక్సిలరేటర్ మీద ప్రెస్ చేస్తారు. ఎక్కడైనా బండి కార్ స్టాప్ చేయాలంటే మీరు బ్రేక్ బటన్ మీద ప్రెస్ చేస్తారు. మీరు గమనించినట్టే ఇక్కడ మీకు ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఓన్లీ మీకు ఇక్కడ ఫంక్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అవునా కదా? ఫంక్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేస్తే కానీ యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే కానీ ఇంటర్నల్గా దీన్ని ఎలాగ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారని మీకు అనవసరం. అది అవునా కదా? యాజ్ యూజర్గా మనకి ఇది ఇంటర్నల్గా ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దాన్ని ఎలా కనెక్ట్ చేశారు, బ్రేక్ ప్రెస్ చేస్తుంటే అది ఎలాగ వెళ్ళి మనకి స్టాప్ అవుతుంది, సో యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తుంటే ఎలాగ మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఎ యూజర్గా వీ డజంట్ కేర్ అబౌట్ దట్ థింగ్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేస్తారు. యాజ్ యూజర్గా మనకి అది అనవసరం. అది ఓకే, యాజ్ యూజర్గా మనకి అనవసరం. యాజ్ ఎ డ్రైవర్గా నాకు అది అనవసరం. ఓకే, నాకు ఓన్లీ ఫంక్షనాలిటీ కావాలి. కార్లో ఉండే ఫంక్షనాలిటీ స్టీరింగ్ అది తిప్పితే తిరగాలి అంతే. సో బ్రేక్ వేస్తే ఆగాలి, యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే స్పీడ్ పెరగాలి. సో ఇదే విధంగా మనకి అబ్స్ట్రాక్షన్ గురించి చెప్పాలంటే మనకి హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటే ఏంటి? ఎలా తయారు చేసేదో అనేది మనకు అనవసరం. బట్ మనకి ఏమంటే ఫంక్షనాలిటీ మనకు విజిబుల్గా ఉండాలి. అంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్స్ట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఎవ్రీడే చూసేది వచ్చేసి టీవీ రిమోట్ గమనించండి. మీరు టీవీ రిమోట్ గమనించినట్టయితే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు? ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తారు. ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు అనుకున్న ఫంక్షనాలిటీ మాత్రమే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ వాల్యూమ్లో ప్రెస్ చేశారంటే మీకు వాల్యూమ్ పెరగాలి. మైనస్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది డిక్రీస్ అవుతుంది. బట్ మీకు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మీకు అనవసరం. ఇంటర్నల్గా మీకు ఏం జరుగుతుంది అనేది అనవసరం. ప్రెస్ చేస్తుంటే వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది మీకు అనవసరం. ఓన్లీ మీకు ఏం జరగాలి ఇక్కడ? ఒక ఒక రిమోట్ తీసుకుంటే దాంట్లో ఉండే బటన్స్ మాత్రమే మీకు కనిపించాలి. బట్ ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది అనేది మీకు అవసరం. ఓకే, ఇదే మనకి అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు. జావాలో కూడా ఇదే మనకి అబ్స్ట్రాక్షన్. అంటే ఏంటి? ఓన్లీ మేము ఫంక్షన్స్ మాత్రం చూపిస్తాం మీకు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్లో ఏ ఫంక్షనాలిటీ ఉందో అది మాత్రం చూపిస్తాం. బట్ ఇంటర్నల్గా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మాత్రము మనం చూపించాం. అది ఒకవేళ మీరు అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి,
ఇప్పుడు ఈ రిమోట్లోనే మీకు ఇంటర్నల్గా ఏమేమి జరిగిందో తెలిసిపోయింది ఒకవేళ, ఓకే, ఒక యూజర్కి తెలిసిపోయింది. ఆ యూజర్ ఏం చేస్తాడు, ఆ పార్ట్స్ అన్ని రిమూవ్ చేసి అతను కావాల్సిన విధంగా మార్చుకునేస్తాడు. అలా చేస్తే అప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ అనేది దెబ్బతింటుంది, అవునా కదా. ఇప్పుడు ప్లస్ బటన్ ప్రెస్ చేసాడు అనుకో, అప్పుడు ఛానల్ మారిపోతే అప్పుడు ఏమైపోతుంది, వాల్యూమ్లో ప్లస్ బటన్ ప్రెస్ చేస్తాడు, అప్పుడు ఛానల్ మారిపోతుంది. అదేమిటి, సెక్యూరిటీ కాదు కదా అది. అందుకనేసి మనము ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేస్తాం, ఓకే, ఇంప్లిమెంటేషన్ అనేది హైడ్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. మనకి మనకి డెఫినేషన్ చూసుకున్నట్టయితే దాని మీనింగ్ అదే మనకి సెట్ అయిపోతుంది. చూడండి, అబ్స్ట్రాక్షన్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇంప్లిమెంట్ డీటెయిల్స్ అంటే దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేశారు అనేది మనకి హైడ్ చేస్తారు. అండ్ ఓన్లీ షోయింగ్ ఫంక్షనాలిటీ, అంటే మనకి ఒక 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 ఆబ్జెక్ట్ కానీ ఇచ్చారంటే ఏదైనా రియల్ వరల్డ్లో అది ఎలా ఫంక్షన్ అవుతుందో అది మాత్రమే మనకి కనిపిస్తుంది యాజ్ యూజర్గా. ఓకే, నీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చేసి మీకు కంక్లూడ్ చేస్తాను చూడండి. ఇది ఇంకా మనకి రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది అనేసి. ఇది ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ లాగా అనుకోండి మీరు, ఓకే. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను. ఆ అప్లికేషన్ అనేది నేను ఏ లాంగ్వేజ్ అయినా డెవలప్ చేయొచ్చు, ఎయిదర్ జావా, ఎయిదర్ పైథాన్, ఎయిదర్ .NET. నేను ఏ లాంగ్వేజ్ అయినా డెవలప్ చేస్తాను అప్లికేషన్, ఓకే. ఈ విధంగా నేను ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేసింది రియల్ వరల్డ్లో. నేను ఈ విధంగా ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేసింది, ఓకే. సో ఈ అప్లికేషన్ అనేది ఏమంటే ఒక సర్వీస్ ప్రొవైడర్. ఈ అప్లికేషన్ ఏమంటే ఒక సర్వీస్ ప్రొవైడర్, ఓకే. సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను, అందుకే నేను సర్వీస్ ప్రొవైడర్ అంటే, ఓకే. సర్వీస్ ప్రొవైడర్ ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను అంటే ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇక్కడ నేను రాస్తాను ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే, ఇది అనేది ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తానంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎన్ నెంబర్ ఫంక్షన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా ఎన్ నెంబర్ ఫంక్షన్స్ ఈ అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఎన్ నెంబర్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ అప్లికేషన్, ఓకే. ఇది వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పాను కదా. సేమ్ అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ అంటే దాన్ని ఎవరో ఒకరు యూజ్ చేసుకోరు కదా. సో ఇక్కడ ఏం చెప్తానంటే నేను ఇక వచ్చేసి క్లయింట్ అని చెప్తాను, ఓకే. సో క్లయింట్ అంటే మనకి కస్టమర్స్ అనుకోండి, ఓకే, కస్టమర్స్ అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారు, క్లయింట్ అంటే నేను ఒక క్లయింట్ని ఇప్పుడు. సో నాకు వచ్చి నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ నాకు కావాలి, నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో నేను కనుక్కోవాలి. సో నేను ఇవన్నీ నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. త్రూ ఇంటర్ఫేసెస్లో యూస్ చేసి నేను ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకే. నేను ఇంటర్ఫేస్ యూస్ చేసి నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నేనేం చెప్తానంటే నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్లో ఇన్ని కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు మీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఓకే. బట్ ఈ అప్లికేషన్ అనేది నేను ఎలా డెవలప్ చేశానని ఎవరు చెప్పను. అంటే ఏ కోడ్ యూస్ చేశాను, జావానా, పైథానా, .NET, PHP, C++, ఏం యూస్ చేశానని ఎవరు చెప్పను. ఇక్కడ వెళ్ళి ఏ కైండ్ ఆఫ్ డేటాబేస్ యూస్ చేస్తానో నేను చెప్పను, ఏ కైండ్ ఆఫ్ సర్వర్స్ యూస్ చేస్తానో నేను క్లయింట్గా అనేది ఇన్ఫార్మ్ చేయను, ఓకే. బట్ యాజ్ ఏ క్లయింట్గా నాకేం కావాలంటే నాకు ఇప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటున్నారు అంటే నేను సింపుల్గా వెళ్ళేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్ని నేను కాల్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ మెథడ్ కాల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ క్లయింట్గా నేను ఏం బాదర్ అవ్వను, అది ఏ లాంగ్వేజ్తో ఇంప్లిమెంట్ చేస్తారా ఏంటని నేను ఏం బాదర్ అవ్వను. యాజ్ యూజర్గా నేను సింపుల్గా వెళ్ళేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ కాల్ చేయాలి. సో ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ మెథడ్లో మనం కావాల్సిన పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్సే మనము అకౌంట్ నెంబర్ పాస్ చేసి ఉంటుంది, అదే యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాంటి పారామీటర్స్ అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇది పాస్ చేస్తామో వెంటనే మనకి సర్వీస్ ప్రొవైడర్ అనేది దాన్ని రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని తిరిగి మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఈ విధంగా తిరిగి మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎందుకు అబ్స్ట్రాక్షన్ జరిగిందంటే ఇక్కడ చూడండి మీరు, ఓన్లీ మీకు ఇక్కడ ఏం చెప్తుంది, మా దగ్గర ఉండే ఫంక్షన్స్ మాత్రమే చూపిస్తాం. ఏంటి, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఫండ్, ఈ విధంగా ఉండే ఫంక్షన్స్ మాత్రం నేను చూపిస్తాను, యూజర్కి చూపిస్తాను. బట్ ఎలాగ ఇంప్లిమెంట్ చేశాను, నేను అది ఎలా ఇంప్లిమెంట్ చేశాను అనేది నేను క్లయింట్కి అనేది చెప్పను. నేను ఎలాగ అది ఇంప్లిమెంట్ చేశాను క్లయింట్కి అనేది చెప్పను. సో క్లయింట్ ఉద్దేశం ఏంటి, ఎప్పుడైతే నీకు ఏ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ కావాలో సింపుల్గా నన్ను కాల్ చేయి అంతే నువ్వు. బట్ నేను ఇంటర్నల్గా నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో మనమైతే హైడ్ చేసి పెడతాను, ఓకే. ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రం చూపిస్తాం. మీరు సింపుల్గా చూసుకోండి, ఏటీఎం స్క్రీన్ గమనించండి. మీరు ఏటీఎంకి వెళ్తారు, కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు, మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఏ ఫంక్షన్స్ కావాలో అవి మాత్రం చూస్తారు. ఏంటి, బ్యాలెన్స్ ఎంక్వైరీ, విత్డ్రాలా, ఫండ్ ట్రాన్స్ఫరా, ఈ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మాత్రమే మీరు చూస్తారు. బట్ అది మీరు వన్స్ ప్రెస్ చేస్తే మీకు ఇంటర్నల్గా అది ఎలా జరుగుతుంది, ఆ పిన్ ఎలా వెరిఫై అవుతుంది, అది అనేది యాజ్ యూజర్గా మనకి అది తెలియదు. సో ఇదే మనకి రియల్ వరల్డ్ వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమిటంటే మీకు సెక్యూరిటీని అచీవ్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మనకి ఏమైనా ఎన్హాన్స్మెంట్ ఉంటే ఎన్హాన్స్మెంట్ కూడా ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఆ బ్యాలెన్స్ ఎంక్వైరీ, మీ స్టేట్మెంట్,
ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు అలాగే సేమ్గా ఉంటుంది. బట్ ఇక్కడ కోడ్ అనేది మనము ఇంటర్నల్గా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, మన కోడ్లో ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. బట్ కస్టమర్ అనే అతను సాటిస్ఫై అవుతాడు, ఎందుకంటే అతను బ్యాలెన్స్ ఎంక్వైరీ మెథడ్ కాల్ చేస్తున్నాడు, అతను ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయితే వస్తుంది. నువ్వు కోడ్ చేంజ్ చేసినా కూడా బట్ ఇంటర్నల్గా మీకు ఫంక్షనాలిటీ అంతా ఒకే రకంగా రాసుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమే రాదు. ఫ్యూచర్లో మీకు క్లయింట్ అయిన వాడికి ఎటువంటి ప్రాబ్లమే రాదు. అందువల్ల మనము అబ్స్ట్రాక్షన్ అయితే రియల్ టైంలో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక సింపుల్ డెఫినేషన్గా గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏమంటే కారు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏటీఎం మిషన్ లేదంటే రిమోట్ లేదంటే మొబైల్లో మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా, వాటిని ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మీరు గుర్తుపెట్టుకునేసండి. సో ఈ విధంగా అయితే మనము అబ్స్ట్రాక్షన్ మనము జావాలో యూస్ చేస్తున్నాము అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఏం చేస్తానంటే నేను చూడండి, మనకి ఇది అబ్స్ట్రాక్షన్ కదా, అబ్స్ట్రాక్షన్ని టూగా డివైడ్ చేస్తారు వీళ్ళు. అబ్స్ట్రాక్షన్ని టూగా డివైడ్ చేసుకోవచ్చు. మన జావాలో ఎలాగ అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే మనకి జావాలో అబ్స్ట్రాక్షన్ ఉంది కదా, మనకి జావాలో అబ్స్ట్రాక్షన్ ఉంది. అబ్స్ట్రాక్షన్ని మనము 2 వేస్లో అచీవ్ చేసుకోవచ్చు. మనం 2 వేస్లో అచీవ్ చేసుకోవచ్చు. చూడండి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ చేస్తాం కదా, దాన్ని మనం జావాలో 2 వేస్గా అచీవ్ చేసుకోవచ్చు. 2 వేస్గా అచీవ్ చేసుకోవాలి. ఎందుకని చెప్తాను చూడండి, ఒకటి వచ్చేసి 2 వేస్గా అచీవ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి బై యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, బై యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో ఈరోజు మన టాపిక్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాం. నెక్స్ట్ బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ యూస్ చేసి కూడా మనము అబ్స్ట్రాక్షన్ అయితే అచీవ్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ ఏమంటే మీకు ఇంటర్వ్యూలో ఏ విధంగా అడుగుతారు, హౌ మెనీ వేస్ వీ కెన్ ఏబుల్ టు అచీవ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ జావా అని అడుగుతారు. ఓకే, మనం 2 వేస్లో అచీవ్ చేసుకోవచ్చు. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ చేసి అచీవ్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి ఇంటర్ఫేసెస్ యూస్ చేసి అచీవ్ చేసుకోవచ్చు. మన టాపిక్ వచ్చేసి ఈరోజు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి కాబట్టి నేను ఈ టాపిక్ అయితే క్లియర్గా మీకు అయితే డిస్కస్ చేసుకుంటాను. ఓకే, సో ఎందుకు ఇది ఇలాగ 2గా డివైడ్ చేశారంటే, సింపుల్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి. మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ చేసామంటే మనము ఎయిదర్ 0 to 100% మాత్రమే 0 to 100% మాత్రమే అబ్స్ట్రాక్షన్ అనేది మనం అచీవ్ చేసుకుంటాం. అబ్స్ట్రాక్ట్ వేరే, అబ్స్ట్రాక్షన్ వేరే. ఓకే, గుర్తుపెట్టుకోండి, అబ్స్ట్రాక్ట్ అనేది ఒక క్లాస్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఫుల్గా హైడ్ చేయడం అంటారు. సో మీరు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూస్ చేశారంటే మీరు ఏం చేయొచ్చు అంటే 0 to 100% మాత్రమే మీరు అయితే అబ్స్ట్రాక్షన్ని అచీవ్ చేసుకోవచ్చు. ఏదో మీరు సమ్ సినారియోలో మీరు ఏం చేసుకోవచ్చు, ఓన్లీ 0% మాత్రమే రావచ్చు, సమ్ సినారియోలో మీకు 100% రావచ్చు, సమ్ సినారియోలో 75%, సమ్ సినారియోలో 50%. అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేసామో దాన్ని బేస్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇంటర్ఫేస్ గారు యూస్ చేసినట్టయితే మీరు 100% అబ్స్ట్రాక్షన్ అయితే అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, అది ఎలాగా ఏంటి అనేది మనము ప్రాక్టికల్గా చేస్తే కానీ మనకైతే అర్థం అవ్వదు. ఓకే, మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్లు అయితే ఉంటాయి. సో మనము ఏదైనా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ రూల్స్ అయితే మనం గుర్తుపెట్టుకుని అయితే మనకైతే ఈజీగా ఇదైతే అర్థమైపోతుంది. నేను ఇంకా ప్రాక్టికల్గా వెళ్ళి మీకు ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వరకు ఈ డెఫినేషను, ఈ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నాం, ఎందుకు యూస్ చేస్తామో చూసుకున్నాం. ఇంకా మనం ప్రాక్టికల్గా చేసుకుని చూద్దాం. ఓకే, అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఏంటి దాని లోపల ఏమేమి ఉంటాయి అన్ని మనం ప్రాక్టికల్గా వెళ్ళిపోతాం. ఓకే, నేను ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి చేస్తాను, మళ్ళీ మనం ఎక్విప్లోనే చేద్దాం రిమైనింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, ఎందుకంటే సింటాక్స్ అనేది ఇక్కడ కొద్దిగా మెయిన్ కాబట్టి అందుకని చెప్తాను. సో నేను వచ్చేసి 2 ప్రోగ్రామ్స్ వచ్చేసి నార్మల్గా నోట్ ప్యాడ్లో చేస్తాను. సో ఇక్కడ నుంచి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకునేసి, ఓకే, ఇందులో నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, నేను క్లాస్ నేమ్ వచ్చి ఏ తీసుకుంటా. చూడండి, మనకి నార్మల్గా క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాము, క్లాస్ యూస్ చేసేసి ఏ అని తీసుకునేసి ఇందులో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ మొత్తం రాసుకుంటాం కదా. ఇది ఒక క్లాస్, అవునా కదా, ఇది ఒక క్లాస్. నేనేం చేస్తానంటే ఇప్పుడు క్లాస్ని సేవ్ చేసుకున్నాను సార్. చూడండి, సేవ్ a.java అని మనం సేవ్ చేసాం ఆల్రెడీ. సో దాన్ని ఇప్పుడు మీకు కంపైల్ చేసి చూపిస్తాను. చూడండి, javac a.java కంపైల్ అవుతుందో చూడండి ప్రోగ్రామ్ అనేది. సో మనకి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి కదా. అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల ఏమేమి ఉంటాయి, అసలు ఎందుకు ఇదనేది మనకు డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, సో మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ చెప్పగానే మీకు కొన్ని పాయింట్స్ అయితే గుర్తుండాలి. ఓకే, అబ్స్ట్రాక్ట్ అనే ఒక కీవర్డ్. ఓకే, ఆ కీవర్డ్ యూస్ చేసి మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల ఏమేమి ఉంటాయంటే, మనకి నార్మల్గా మెథడ్స్ ఉంటాయి, నార్మల్ మెథడ్స్ ఉంటాయి, అలాగే మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, ఫైనల్ మెథడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనే పాయింట్ మాత్రము మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది మాత్రం మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చూడండి నార్మల్ క్లాస్, ఇది నార్మల్ క్లాస్. ఈ క్లాస్ లోపల నాకు ఏముంటాయో ఒక చిన్నగా చేసి చూపిస్తాను చూడండి. ఈ క్లాస్ లోపల మన నార్మల్గా మనం ఏముంటాయి, పబ్లిక్ వాయిడ్ M1. ఈ మెథడ్ ఏమంటారు చెప్పండి, నాన్ స్టాటిక్ మెథడ్ అంటారా. ఈ మెథడ్ని మనము నాన్ స్టాటిక్ అంటారు. ఓకే, ఈ మెథడ్ మనము నాన్ స్టాటిక్ మెథడ్ అంటారు. ఓకే, ఇక్కడ మనము ఎటువంటి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూస్ చేయలేదు కాబట్టి దీని ఏమంటారంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అనొచ్చు. ఇప్పుడు చూడండి నేను సేవ్ చేసి మళ్ళీ మీకు ఒకసారి కంపైలేషన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కంపైలేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే మన క్లాస్లో స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, అవునా కదా. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక క్లాస్ లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చా ఉండకూడదా అనేసి. ఓకే, ఒక క్లాస్ లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చా ఉండకూడదా అనేసి చెప్తున్నాను చూడండి. ఇది నార్మల్ క్లాస్. ఇప్పుడు నార్మల్ క్లాస్ లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ మీరు అడుగుతారు ఏంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేసి. ఓకే, చెప్తానండి. పబ్లిక్ వాయిడ్ M2 తీసుకుంటా, ఈ విధంగా M2 తీసుకుంటా. సో నేను వచ్చేసి ఇలాగా ఎండ్ చేస్తాను, సెమీకోలంతో ఎండ్ చేస్తున్నాను. సో దీని వచ్చేసి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూస్ చేసి అబ్స్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఏమంటున్నానంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ చెప్తున్నాను. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎలా చెప్తున్నాను అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేసి అంటే, నేను అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూస్ చేశాను, అందువల్ల దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటున్నాను. ఓకే, వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్ట్ అని చెప్తున్నాను. మనం స్టార్టింగ్లో చెప్పాం కదా, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే మనము ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని మనము అబ్స్ట్రాక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ సినారియోలో మీరు ఏం చెప్తారు, దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఈ సినారియోలో దీని మీనింగ్ ఏమంటే, మీకు మెథడ్ గమనించండి. మీకు మెథడ్ అంటే ప్రాపర్గా ఈ విధంగా కర్లీ బ్రేసెస్ ఉంటుంది. కర్లీ బ్రేసెస్ ఉంటే దీని లోపల మీరు ఓన్ లాజిక్ రాసుకోవచ్చు, అంటే ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు కదా, ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడే ఎండ్ చేశారంటే దీన్ని ఏమంటారంటే మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని చెప్తారు. సో దీని మీనింగ్ ఏమంటే, మీరు ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే క్రియేట్ చేశారు, ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని చెప్పొచ్చు. ఓకే, మీరు ఎలా క్రియేట్ చేసే అబ్స్ట్రాక్ట్ మెథడ్, బై యూజింగ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూస్ చేసి మనం అయితే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే డెఫినేషన్ ఏమంటారంటే, ఇఫ్ ఏ మెథడ్ హ్యాస్ ఏ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అండ్ ఇట్ డస్ నాట్ ఇంప్లిమెంటెడ్ దెన్ వీ కెన్ సే యాజ్ దట్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, మనకి ఒక క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నట్టయితే ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు అన్నట్లయితే, అబ్స్ట్రాక్ట్ అనగానే దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు అని మీనింగ్. ఓకే, అలాగా చేయకపోతే దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటారు. ఇప్పుడు వెంటనే మీకు ఒక క్వశ్చన్ అరేస్ చేయొచ్చు, ఇది నార్మల్ క్లాస్, ఈ నార్మల్ క్లాస్ లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండొచ్చా. సో ఇక్కడ ఒక రూల్ ఉంటుంది, నేను చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక క్లాస్ లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేస్తారో ఆ క్లాస్ అనేది కూడా మస్ట్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే అయి ఉండాలి. సో మీరు నార్మల్గా ఇలాగ నార్మల్ క్లాస్ ఉంటుంది కదా, ఈ నార్మల్ క్లాస్లో మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే క్రియేట్ చేయకూడదు. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటేనే మీకు మీనింగ్ వెంటనే ఏమొస్తుందంటే దాన్ని ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు అని దాని మీనింగ్. ఓకే, ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేదంటే చూడండి ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. సో కర్లీ బ్రేసెస్ లోపల మనం ఓన్ లాజిక్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, మీకు ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఇక్కడ మీకు సెమీకోలన్తో ఏం చేశారంటే ఏంటి, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు అని మీనింగ్. ఓకే, మనం మెథడ్ యూస్ చేసుకోవాలంటే ఏంటి, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుని దాన్ని అయితే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు కంపైల్ చేసి చూపిస్తాం. మన కంపైలేషన్లో ఎర్రర్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే మనము ఒక మెథడ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ మీరైతే క్లాస్ ఏ అని తీసుకున్నారు, మీరు ఇలాగ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే మెథడ్ని, అప్పుడు ఆ క్లాస్ మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మార్చుకోండి, మనకి కంపైలేషన్లో ఎర్రర్స్ వస్తుంది. మీరు ఇప్పుడు గమనించండి. సో మనకి ఐ హోప్ నేను సేవ్ అయితే చేయలేదు అనుకుంటాను. చూడండి మనకు స్టార్ మార్కింగ్ కాలే ఉంది, నేను సేవ్ చేసి మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించాలి. ఏ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ M2. ఓకే, మనకి ఏ అనేది అబ్స్ట్రాక్ట్ కాదంటారు. ఏ అంటే ఏంది, ఇక్కడ మీకు క్లాసే కదా, అంటే ఏ క్లాస్ అనేది మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాదంటున్నారు. బట్ మీరైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే తీసుకున్నారు. చూడండి ఈ విధంగా మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే తీసుకున్నారు. సో మీ విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా క్లాస్ని ఏం చేయాలని చెప్తున్నారు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే అని చేయాలంటే ఇది ఒక పాయింట్ అయితే రిమెంబర్ చేసుకోండి. సో మీరు నార్మల్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే క్రియేట్ చేయకూడదు. ఓకే, ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ మీ క్లాస్లో కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూస్ చేయాలనుకుంటున్నారైతే మీరు వెంటనే ఆ క్లాస్కి మీరు అబ్స్ట్రాక్ట్ అని చేంజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు, నేను ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, సో మెథడ్ ఉంది కానీ మెథడ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, దీనివల్ల యూస్ ఏంటనేది మీకు నెక్స్ట్ పాయింట్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయిలాగో మీకు చేసి చూపించేస్తాను చూడండి. సో నేను నార్మల్గా కంపైల్ చేస్తాను. ఇప్పుడు చూడండి నాకు సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. సో మీనింగ్ ఈజ్, సో మీకు ఏదైనా క్లాస్లో కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నట్లయితే ఆ క్లాస్ని మస్ట్గా మీరు ఏం చేయాలంటే
అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మీరు చేంజ్ చేసుకోవాలి, లేదంటే మీకు కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తాయి. ఓకే, ఇది వైస్ వర్సా మీకు నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసాను, ఈ విధంగా తీస్తే మనకి ఇక్కడ ఏముండాలి, అబ్స్ట్రాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చూడండి, నార్మల్ క్లాసెస్లో మీకు అబ్స్ట్రాక్ట్ అయితే యూస్ చేయకూడదు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే యూస్ చేయకూడదు. నార్మల్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే యూస్ చేయకూడదు. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటుందో ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటుందో అబ్స్ట్రాక్ట్ క్లాస్లోనే మీరైతే ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే యూస్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఏం చెప్పాను, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి ఏమండొచ్చు, నాన్ స్టాటిక్ అంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, స్టాటిక్ మెంబర్స్, స్టాటిక్ ఫీల్డ్స్, స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఫైనల్ మెథడ్స్ ఉండొచ్చు. ఇలాగే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉండొచ్చు. బట్ మెయిన్గా మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ అనేది మనము ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. అదేవిధంగా మనము సెక్యూరిటీని అచీవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. సో ఇప్పుడు వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మనము డైరెక్ట్గా వెళ్ళేసి ఎక్లిప్స్లో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ చేసి మీకు ఇంకా క్లారిటీగా చేసి చూపిస్తాను. ఓకే, ఇది ఎందుకు యూస్ చేస్తున్నారు, ఏంటి దీని ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలాగా మెథడ్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదని మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, సో మనమైతే ఎక్లిప్స్కి వెళ్ళిపోయి ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే చేద్దాం. సో ఆల్రెడీ ప్యాకేజ్ క్రియేట్ చేసి పెట్టేసాను నేను. సో నేను ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తాను. చూడండి, మనకి అబ్స్ట్రాక్ట్ అని ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి, క్లాస్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంది, మనకి ఇక్కడ క్లాస్ ఉంది కదా, క్లాస్ వెళ్ళండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక అనిమల్ అని తీసుకుంటా. ఓకే, అనిమల్ అని తీసుకుంటా. సో ఇప్పుడు అనిమల్ని క్రియేట్ చేయడానికి నాకు ఏమవుతుంది, వెంటనే అనిమల్ క్లాస్ అనిమల్ అని అవుతుంది, అవునా కదా. అందులో మెయిన్ మెథడ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది, రాదు. నాకు ఇప్పుడు ఏం చేయాలి, నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే మోడిఫైర్ ఉంది కదా, ఇక్కడ మోడిఫైర్. సో ఇక్కడ మోడిఫైర్ ప్లేస్లో మీరు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే, అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమైపోతుంది, వెంటనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది గమనించండి, మీరు ఇది గమనించండి, ఇది ఎలా వచ్చింది మీకు, పబ్లిక్ క్లాసే ఉంది. మీరు నార్మల్గా ఇప్పుడు ఏ క్లాస్ని క్రియేట్ చేస్తే మీకు ఇలా క్రియేట్ అయిపోతుంది. బట్ నేను ఎప్పుడైతే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ సెలెక్ట్ చేసాను, చూడండి ఇక్కడ మోడిఫైర్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో అప్పుడు నాకు ఈ ప్లేస్లో ఏమొస్తుందంటే అబ్స్ట్రాక్ట్ అని వచ్చేస్తుంది, అంటే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనిమల్ అని అయితే క్రియేట్ అవుతుంది. అది మనం ఎలాగనేసి ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. చూడండి, మనం ఇలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు, నార్మల్ క్లాస్ క్రియేట్ చేసుకుని దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నార్మల్ నాకు మెయిన్ మెథడ్ అయితే అవసరం లేదు. సో మనకు మెయిన్ మెథడ్ కూడా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్లో మనకు మెయిన్ మెథడ్ కూడా ఉంటుంది, అది కూడా నేను చెప్తాను ఏంటంటే. సో చూడండి, ఇది అబ్స్ట్రాక్ట్. సో అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ మీరు గమనించండి, దీనికి ఏముంది చూడండి, ఏ పైన ఎలా ఉంది చూడండి, మీకు ఒకసారి కొంచెం సింబల్ వచ్చేసి మీకు ఏ పైన అలా ఉంది గమనించండి, ఇక్కడ మీరు సింబల్. సో సింబల్ వచ్చేసి మీకు ఏ పైన ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని క్లియర్గా మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని క్లియర్గా తెలిసిపోతుంది, ఇక్కడ గమనించండి మీరు. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈ క్లాస్ గమనించండి, ఇది నార్మల్ క్లాస్ కాబట్టి ఏ.జావా ఉంది. ఇది ఇక్కడ చూడండి, జే పైన ఏ ఉంది. ఏ అంటే దాని మీనింగ్ అంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ క్లాస్ కదా, ఇది నార్మల్ క్లాస్. దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేయాలంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్, సింపుల్గా అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ మోడిఫైర్ యూజ్ చేసాను, సింపుల్గా నాకు అనేది అబ్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. ఓకే, మనం వచ్చేసి అనిమల్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో అనిమల్ క్లాస్ క్రియేట్ చేసాము. ఇందులో ఏమేమి ఉండొచ్చు చెప్పండి, ఇందులో ఏమేమి ఉండొచ్చు చెప్పండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీకు నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, ఫైనల్ మెథడ్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఓకే, నేనేం చేస్తాను చూడండి, ఇప్పుడు సింపుల్గా మనకి అనిమల్స్ అనగానే మనకు కొన్ని గుర్తుండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ ఈట్, అనిమల్స్ అనేవి ఈట్ చేయగలరు. సో నేనేం చేస్తాను, దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇలా మనం చేసేదాన్ని ఇంప్లిమెంట్ అంటారు. ఓకే, నేను సింపుల్గా మన అండర్స్టాండ్ కోసం సింపుల్ ఒక మెసేజ్ రాస్తాను. సో మీ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకుండే డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఓకే, సో మీకుండే డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. వీడియో నచ్చినట్టయితే మనకు లైక్ చేసుకోండి. ఓకే, తప్పకుండా. సో మరిన్ని వీడియోస్ అయితే మీరు పొందగలరు. సో నేను దీన్ని ఏమంటారు నాన్ స్టాటిక్ మెథడ్ అంటారు, లేదంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎందుకు అంటారంటే మనకి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూస్ చేయాలి కాబట్టి నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. సో అదేవిధంగా నేనేం చేస్తానంటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తాను నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను క్రియేట్ చేయను, ఎందుకు క్రియేట్ మనం అసలు అబ్స్ట్రాక్ట్కి ఎందుకు వెళ్ళాలో చెప్తాను చూడండి. పబ్లిక్ వాయిడ్ సౌండ్ అని తీసుకుంటాను, అనిమల్స్ సౌండ్ చేస్తాయి కదా, సౌండ్ అని తీసుకుంటాను. మనం అసలు అబ్స్ట్రాక్ట్ ఎందుకు వెళ్ళాలో మీకు ఈ పాయింట్ గుర్తవుతుంది చూడండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రాసేటప్పుడు నా దగ్గర ఒక అనిమల్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డాగ్ అనే అనిమల్ మాత్రమే ఉంది. సో దాని యొక్క సౌండ్ ఉఫ్ అని పెట్టండి. సో యాజ్ ఏ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసేప్పుడు నా దగ్గర డాగ్ అనే మాత్రమే ఉంది. సో దానివల్ల నేను ఉఫ్ అని పెట్టాను. ఓకే, అప్పుడు నా దగ్గర క్లాస్ కూడా వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే నేను చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా నేను ఈ విధంగా తీసుకున్నాను, నార్మల్గా ఈ విధంగా తీసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమంటే ఇప్పుడు నాకు ఇంకో క్లాస్ వస్తుంది. రియల్ టైంలో ఒక క్లాస్ వచ్చింది. ఆ క్లాస్ ఏమంటే క్లాసు డాగ్ అనుకోండి, ఆ క్లాస్ నేమో క్లాస్ డాగ్ అనుకోండి. ఈ విధంగా క్లాస్ డాగ్ వచ్చింది నాకు. ఓకే, అది వచ్చేసి ఎక్స్టెన్స్ ఏం చేసుకుంటుంది, అనిమల్ చేసుకుంటుంది. ఓకే, ఎక్స్టెన్స్ అనిమల్ చేసుకుంటుంది కదా.
సో ఇప్పుడు చూడండి ఇదంతా కరెక్ట్ కదా, సింటాక్స్ అంతా కరెక్ట్ అంటే యాక్షన్స్. మీకు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. మీకు ఈ టాపిక్ కానీ మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలంటే మీకు కొన్ని కాన్సెప్ట్లు అయితే తెలిసి ఉండాలి. అబ్స్ట్రాక్షన్ గురించి మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలంటే కొన్ని టాపిక్స్ అయితే గుర్తుండాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈజీ రిలేషన్షిప్ అంటే చెప్పాను కదా, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే ప్రాపర్గా గుర్తుండాలి. అండ్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అయితే గుర్తుండాలి. అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఈ రెండు కాన్సెప్ట్ గుర్తున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అందుకే నా రిక్వెస్ట్ ఏమంటే ఎవరైతే చూడలేదు ఆ వీడియోస్ వెళ్ళి చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఈ టాపిక్లో అంతగా డిస్కస్ చేయం కాబట్టి మనం ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. సో ఇప్పుడు డాగ్ అనేది ఏమవుతుంది, అనిమల్ని యాక్షన్ చేస్తుంది. అంటే మీనింగ్ అంటే అనిమల్ ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము డాగ్లో యూజ్ చేసుకునే పాసిబిలిటీ అయితే మనకు ఉంటుంది. అవునా కదా, అవునా కదా. ఇప్పుడు చూడండి, నేను డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాగ్ డాట్ సౌండ్ అనే మెథడ్ కాల్ చేస్తే నాకేమొస్తుంది, ఇక్కడ ఉఫ్ అని సౌండ్ అయితే వస్తుంది. బట్ రియల్ టైంలో మీకు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు డాగ్ కదా, అనిమల్స్ అంటే ఏమొస్తాయి, మీకు ఇంకా చాలా అనిమల్స్ వస్తాయి. నేను రియల్ టైంలో ఏమవుతుంటే నాకు అనిమల్ క్యాట్ ఎక్స్టెన్స్ అనిమల్ అని రాస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు అసలు అబ్స్ట్రాక్ట్ ఎందుకు వెళ్ళాలో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ విధంగా రాస్తున్నాను కదా, గమనించాలి. ఇప్పుడు నేను డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాగ్ డాట్ సౌండ్ అని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ సౌండ్ అయితే కాల్ అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది, ఉఫ్ అని వస్తుంది. బట్ నేను క్యాట్కి కూడా అదే విధంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్యాట్ డాట్ సౌండ్ అని ప్రెస్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఈ మెథడ్ అయితే కాల్ అవుతుంది. బట్ మనకి అనిమల్స్కి సౌండ్ అయితే వేరే అవుతుంది కదా, లైన్కి అయితే గోర్ అని వస్తుంది, క్యాట్కి ఒక రకంగా, డాగ్ ఒక రకంగా, ఎలిఫెంట్ ఒక రకంగా వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈట్ అనేది ఓకే, అన్ని అనిమల్ తినగలుగుతాయని మనం రాసి పెట్టారు. ఇదైతే అన్ని క్యాట్ డాట్ ఈటింగ్, డాగ్ డాట్ ఈటింగ్, డాగ్ డాట్ స్లీప్ మెథడ్ ఇంకో స్లీప్ నిద్రపోతుంది. బట్ సౌండ్ అనేది మీకు ఎవ్రీ టైం వేరీ అవుతుంది. అవునా కదా, గమనించాలి. ఇక్కడ సౌండ్ అనేది ఎవ్రీ టైం మీకు వేరీ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ప్రాపర్గా ఓవర్ రైడ్ అయితే చేసుకుంటారు. అంటే ఏంటి, డాగ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేసుకునేసి డాగ్కి వచ్చిన సౌండ్ అయితే మీరు రాసుకుంటారు. అదేవిధంగా క్యాట్లో ఓవర్ రైడ్ చేసుకుని క్యాట్కి సంబంధించిన సౌండ్ అయితే మీరు రాసుకుంటారు. రియల్ టైంలో మీరు అలాగే కదా చేసేది. సో నేను చేసి చూపిస్తాను చూడండి, రియల్ టైంలో మీరు ఎలా చేస్తామనేసి. సో మనకి రియల్ టైంలో ఎలా చేస్తామంటే, సో మెయిన్ మెథడ్ తీసుకుంటారు. ఈ విధంగా డాగ్ అని రాసుకుంటారు. డాగ్ ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. డాగ్ ఈక్వల్ టు ఈ విధంగా న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు డాగ్కి సాటిస్ఫై అవుతుంది చూడండి, డాగ్ డాట్ సౌండ్ అని కాల్ చేస్తే నాకు సాటిస్ఫై అయిపోతుంది. నేను ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ నేను ఇదే విధంగా ఏం చేస్తాను అంటే క్యాట్కి కూడా క్రియేట్ చేస్తాను చూడండి. క్యాట్కి కూడా ఇదే విధంగా నేను క్రియేట్ చేస్తాను చూడండి. క్యాట్ కూడా ఇదే విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నాకు ఏ సౌండ్ కావాలో నేను చూస్తాను చూడండి. అసలు మనము ఎందుకు వెళ్తున్నామో మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్, అందుకనే చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఈ సీనారియోలో మీకు ఏమవుతుంది చెప్పండి. ఈ సీనారియోలో డాగ్ సౌండ్ కూడా ఇదేనా, మీకు డాగ్ సౌండ్ ఇది, అప్పుడు క్యాట్ సౌండ్ ఇదే అవుతుందా, మీకు మియావ్ అని కదా రావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ నేను వచ్చేసి ఓవర్ రైట్ చేసుకుంటాను. మనం ఎలా ఓవర్ రైట్ చేసుకుంటాము, సో అందుకే చెప్పాను పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అయితే మీకు గుర్తుండాలి ఈ సీనారియోలో. ఓకే, పాలిమార్ఫిజం, రన్ టైం పాలిమార్ఫిజం. సో సౌండ్ అని తీసుకునేసి ఇక్కడ నాకు నచ్చినట్టుగా నేనైతే ఓన్గా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాను. ఈ విధంగా నేను ఓన్గా ఇంప్లిమెంటింగ్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా ఓన్గానే అయితే ఇంప్లిమెంట్ చేసుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు ఏది కాల్ అవుతుంది చెప్పండి, క్యాట్ డాట్ సౌండ్. సో వెంటనే మనకు వచ్చి ఫస్ట్ చైల్డ్ క్లాస్ చెక్ చేస్తుంది వెదర్ మెథడ్ ఈస్ ఓవర్ రైడర్ ఆర్ నాట్, మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయిందా లేదనేసి మనకి చైల్డ్ క్లాస్లో వచ్చి చెక్ చేసుకుంటాం. ఉన్నా కదా, చెక్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఏమవుతుందంటే డాగ్లో కూడా వెళ్ళి చెక్ చేస్తుంది. డాగ్లో ఏమైనా మెథడ్ ఉందా, ఇక్కడ మీకు ఎటువంటి మెథడ్ అయితే లేదు. ఆ సినారియోలో మీకు ఏమవుతుంటే పేరెంట్ వెళ్ళి చెక్ చేస్తుంది. అప్పుడు ఇలాగ కాల్ అవుతుంది. అవునా కదా, ఇలాగ కాల్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే చెప్తాను చూడండి. మీకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రతిసారి ఇక్కడ కంపల్సరీగా ఓవర్ రైట్ చేయాలి. ఇప్పుడు చూడు, క్యాట్ క్లాస్ క్రియేట్ చేసుకున్న క్యాట్ అనేది దాని ఓన్ ఫంక్షన్ అంటే రాసుకుంది. ఇన్ ఫ్యూచర్ నేను లైన్ అని రాసా, లైన్లో కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఓవర్ రైట్ చేసుకుంది. ఎందుకంటే లైన్ అనేది ఇలాగైతే అరవదు కాబట్టి మ్యాండేటరీగా అయితే మనం ఓవర్ రైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ప్రతి క్లాస్ అనేది మీకు ఓవర్ రైట్ చేసుకుంటుంటుంది. ఎందుకు చెప్తాను చూడండి, మీకు ప్రతి క్లాస్ అనేది ఓవర్ రైట్ చేసుకుంటుంది. ఇక్కడ గమనించండి, మనం పేరెంట్ క్లాస్ ఏం తీసుకున్నాం, ఇక్కడ అనిమల్ అని తీసుకున్నాం. అవునా కదా, అనిమల్ అని తీసుకున్నాం. ఓకే, అనిమల్ అని తీసుకున్నాం. అనిమల్స్కి ఎన్ని వస్తాయి మీకు ఇక్కడ గమనించండి. ఇక్కడ మీకు డాగ్ ఉంటుంది, సో అదేవిధంగా మీకు క్యాట్ ఉంటుంది, ఇదే విధంగా లైన్ ఉంటుంది, ఇదే విధంగా మీకు ఎలిఫెంట్ ఉంటుంది. బట్ వీటిని చేసే పనులు అయితే వేరేగా ఉంటాయి కదా, వాటి యొక్క సౌండ్ వేరేగా ఉంటుంది. కాబట్టి ప్రతి క్లాస్లో అవైతే ఖచ్చితంగా దాని ఓన్ సౌండ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. మనం ఏం చేస్తాం, డాగ్కి ఆల్రెడీ మనం పేరెంట్కి రాసి పెట్టేసాం. బట్ రిమైనింగ్ క్లాసెస్లో అన్ని క్లాసెస్ చూడండి, క్యాట్కి ఈ విధంగా ఓన్గా రాసుకోవాల్సి ఉంటుంది, లైన్కి అయితే దాని ఓన్గా దాని మెథడ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది, ఎలిఫెంట్కి అయితే దాని ఓన్గా దాని మెథడ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఏం జరుగుతుందంటే మీకు
ప్రతి క్లాస్లో ఈ మెథడ్ అనేది కంపల్సరీ అయిపోయింది, అవునా కదా? ఈ మెథడ్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో అలాంటి సినారియోలో మీరు అబ్స్ట్రాక్ట్ అయితే వెళ్ళొచ్చు. అది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇది డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా క్రియేట్ చేసి మీకు అవుట్పుట్ చేసి చూపిస్తాను. ఓకే, జస్ట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు మనం అబ్స్ట్రాక్ట్ వెళ్ళామో, అది గుర్తుపెట్టుకునేసండి. సో నేను ఏం చేస్తాను అంటే క్లాస్ వచ్చేసి వేరే నేమ్ తీసుకుంటాను. క్లాస్ వచ్చి టెస్ట్గా తీసుకుంటాను. దీంట్లో పబ్లిక్ మెథడ్ తీసుకుంటాను. ఓకే, సో మన క్లాస్ అనేది పబ్లిక్తో స్టార్ట్ అయింది కాబట్టి సో రిమైనింగ్ క్లాసెస్ నార్మల్గా తీసుకుంటాను. సో నీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ క్లాసు అనిమల్ నాదొక అనిమల్ క్లాసు. సో అనిమల్ క్లాస్లో మనకి కొన్ని మెథడ్స్ అన్నీ అయితే ఉంటాయి చూడండి. పబ్లిక్ వైడ్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఈట్ మెథడ్ రాసుకుంటాను నేను. పబ్లిక్ వైడ్ ఈట్ అని రాసుకుంటాను. సో ఇందులో వచ్చేసి నేను అన్ని అనిమల్స్ ఈట్ చేయగలిగితే నేను డైరెక్ట్గా రాస్తాను. బట్ నా సినారీ ఏమంటే అన్ని యానిమల్స్ అనేది సౌండ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. దానికి నేను ఏం చేస్తానంటే పబ్లిక్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాను చూడండి. పబ్లిక్ వైడ్ సౌండ్, అన్ని యానిమల్స్ అనేది సౌండ్ అనేది డిఫరెంట్గా చేయగలుగుతుంది, అవునా కదా? సో నేను అలాంటి దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను ఓన్లీ డాగ్ మాత్రం రాస్తాను. డాగ్ యొక్క సౌండ్ మాత్రం ఇక్కడ రాస్తాను. అప్పుడు నాకేం ప్రాబ్లం వస్తుంది? రిమైనింగ్ అనిమల్స్ అది ఓవర్ రేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అది ఓవర్ రేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓవర్ రేట్ చేయలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, మీరు లైన్ క్లాస్ తీసుకుంటారు. లైన్ క్లాస్లో దాన్ని ఓవర్ రేట్ చేయలేదంటే దాని డిఫాల్ట్ సౌండ్ ఎప్పుడేమైపోతుంది? ఉఫ్ అని వస్తుంది, గోర్ అని రాదు అప్పుడు. ఓకే, అలాంటి సినారియోలో మీకు ఏదైతే సబ్ క్లాసెస్ తీసుకుంటారో ఆ సబ్ క్లాసెస్లో ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సినారియోలో మీరు అబ్స్ట్రాక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అండి. నేను అబ్స్ట్రాక్ట్ వెళ్తాను ఇప్పుడు. అబ్స్ట్రాక్ట్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే యూస్ చేయాలి, క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే మనం క్రియేట్ చేయాలి. చూడండి ఈ మెథడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది నాన్ ఇంప్లిమెంటెడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అవుతుంది. దీన్ని అంటే నేను అబ్స్ట్రాక్ట్గా మార్చేస్తాను. మనము మెన్షన్ చేయాలి. ఇప్పుడు అన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్గా చేయాలి. మీకు చెప్పాను కదా, మీ క్లాస్లో ఏదైనా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే క్లాస్ అనేది కూడా మస్ట్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే అయ్యింది. చూడండి ఈ విధంగా. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే ఉండేది. ఇప్పుడు చూడండి నాకు ఎటువంటి కంపైలేషన్ వచ్చాయా? ఏం రాలేదు. 1 సెకండ్. సో ఇప్పుడు నేనేం చేశాను? అబ్స్ట్రాక్ట్ తీసుకున్నాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు దాని మీనింగ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది తీసుకున్నాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటి? దాన్ని మనము ప్రాపర్గా ఫుల్లీగా ఇంప్లిమెంట్ చేయలేదు అనేసి. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ని మీరు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కదా, అబ్స్ట్రాక్ట్ మెథడ్ మీరు ఎందుకు తీసుకున్నారంటే మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే ఎవరైతే నా క్లాస్ని సబ్ క్లాస్గా చేసుకుంటారో, ఎవరైతే నా క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకొని సబ్ క్లాస్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా మ్యాండేటరీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు దాని మీనింగ్. ఓకే, అందుకే మీకు అర్థమవుతుంది కదా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మెయిన్గా మనము అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే దానికైతే ఎటువంటి బాడీ అయితే ఉండదు. ఎప్పుడైతే మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకుంటే క్లాస్ కూడా మస్ట్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా అయితే మీరు చేయాలి. సో ఇలాగ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మీకు సబ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాస్ యూజ్ చేయాలి అనుకుంటున్నారంటే మ్యాండేటరీగా ఆ మెథడ్ని అయితే వాళ్ళు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోవాలి. మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయలేము, ఓన్లీ రెఫరెన్స్ మాత్రమే చేయగలము. ఇవన్నీ రూల్స్ మీకు. ఓకే, ఇవన్నీ అయితే మీకు రూల్స్. ఎప్పుడైతే దాన్ని ఇప్పుడు ఈ సౌండ్ మెథడ్ మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఉండే మార్గం ఒకటి ఏంటి? మనకు చైల్డ్ క్లాస్ని ఒకటి తీసుకొని దీనికి రిలేషన్షిప్ మ్యాచ్ చేసి సో ఆ చైల్డ్ క్లాస్ మనము ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. నేను చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఎందుకు ఈ సినారీకి వెళ్ళామని. చూడండి నా దగ్గర డాగ్ అనే క్లాస్ ఉంది. సో ఈ డాగ్ అనే క్లాస్లో దానికైతే దాని ఓన్ మెథడ్స్ అయితే ఉంటాయి కదా, ఏంటి ఈట్ చేయగలదు, సౌండ్ కూడా చేయగలదు. సో మనం ఏం చేసాము? ఆల్రెడీ అవన్నీ పేరెంట్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసాము. సో వాటిని అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏంటి ఈజీ రిలేషన్షిప్కి వెళ్తాం. చూడండి ఎక్స్టెన్స్ అనిమల్ అని ఇస్తాను. చూడండి ఎక్స్టెన్స్ అనిమల్ ఇస్తాం. సో వెంటనే మీకు కంపైలర్ అని చెప్తుంది మీ దగ్గర అనిమల్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ మీకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మీరు యూజ్ చేసుకుని అని చెప్తున్నారు. సో మనం ఎలా చేయాలి దాని ఈ కాన్సెప్ట్ ఏంటి? మీకు ఇప్పుడు ఓవర్ రైడ్ కాన్సెప్ట్ అంటారు. మీరు ప్రాపర్గా ఓవర్ చేసుకొని మీకు నచ్చిన ఫంక్షన్ అయితే యూజ్ చేసుకుని అని చెప్తున్నారు. అప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేస్తారా? ఈ క్లాస్లో మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేస్తే అది మళ్ళీ ఏమవుతుంది? మీకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడమే దాని మీనింగ్. మన అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ అయితే మళ్ళీ తిరిగి యూజ్ చేయం. చూడండి సౌండ్ వచ్చిందా మీకు? సౌండ్ మెథడ్ మీరు ఇప్పుడు ఓవర్ రైట్ చేస్తున్నారు. చూడండి ఓవర్ రైట్ చేస్తున్నాను. ఇది డాగ్ క్లాస్ కాబట్టి దానికి సంబంధించిన సౌండ్ అయితే నేను రాస్తాను. ఈ విధంగా ఫన్ రాస్తాను, లేదంటే బౌన్ రాస్తాను, ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు దీని ఏమంటారు? మీకు ప్రాపర్గా ఓవర్ రైడ్ అయిందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? చెప్పాను కదా, మీరు ఆల్రెడీ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రాపర్గా నాకైతే ఓవర్ రైడ్ అయితే అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఏమవుతుంది? నాకు ప్రాపర్గా ఓవర్ రైడ్ చేశాను. ఎప్పుడైతే డాగ్ డాట్ సౌండ్ అని కాల్ చేస్తే ఈ మెథడ్ కలుగుతుంది. సో ఇన్ రియల్ టైం మనకేమవుతుంది? అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో క్యాట్
ఎక్స్టెన్స్ అనిమల్ మనం చెప్పాం కదా. ఎప్పుడైతే మనము అనిమల్ క్లాస్ని యూస్ చేస్తున్నాం అంటే అనిమల్ క్లాస్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదంటే ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే మనము సబ్ క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, ఆ కాన్సెప్ట్ అయితే మీకు ఈజీగా గుర్తుండాలి. చూడండి, వెంటనే కంపైలేషన్ అనేది మనకి ఎర్రర్స్ వస్తుంది. ఎందుకంటే మీరు మీ దగ్గర అనిమల్ క్లాస్ ఉంది. ఆ అనిమల్ క్లాస్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే దాంట్లో మేబీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు. ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మాత్రమే యూస్ చేసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేదు, గమనించండి ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేదు ఇక్కడ, ఒకవేళ మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేదు ఇక్కడ, సో అటువంటి సినారియోలో మీకు కంపైల్ అనేది ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్స్ చూపిదు. చెప్పాను కదా మీకు అబ్స్ట్రాక్ట్, మీకు ఇది మ్యాండేటరీ ఏం కాదు. మీరు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ని తీసుకున్నారు కదా, మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ని తీసుకున్నారు. మీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మ్యాండేటరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలని రూల్ ఏం లేదు. చెప్పాను కదా, మీకు గుర్తుపెట్టుకోండి. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉండొచ్చు. ఆ మెథడ్స్లో ఎయిదర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు తీసుకున్నారు అబ్స్ట్రాక్ట్ క్లాస్ని తీసుకున్నారు, దీనివల్ల యూజ్ ఏంటి మరి? దీనివల్ల యూజ్ ఏం లేదు. సో అలాంటి సినారియోలో మీరు అబ్స్ట్రాక్ట్ తీసేయచ్చు. మీ దగ్గర ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో ఆ సినారియోలో మ్యాండేటరీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ క్లాస్లో ఎటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడే లేకపోతే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకుని కూడా యూజ్ అయితే ఏమీ ఉండదు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇలాగ మీకు ఇంటర్వ్యూలో మోస్ట్గా అడిగే క్వశ్చన్, మీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చా ఉండకూడదా అని అడుగుతారు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చా ఉండకూడదా అంటారు. ఇంటర్వ్యూలో మోస్ట్గా అడిగే క్వశ్చన్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు, ఉండకూడదు, అది వాళ్ళ ఇష్టం. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ కంపల్సరీగా ఉండాలని అయితే రూల్ అయితే లేదు. ఓకే, మీకు ఈ విధంగా ఏ మెథడ్ లేకపోయినా కూడా మీకు వర్క్ అవుతుంది. చూడండి, ఏ మెథడ్ లేకపోయినా కూడా వర్క్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల మనకి ఎన్ నెంబర్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఒక్క మెథడ్ కూడా ఉండకపోవచ్చు. అది మీరు కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఉంటే మీరు సబ్ క్లాస్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేము. అది కూడా ఈ పాయింట్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏం చెప్తుంది, క్యాట్ క్లాస్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి. చూడండి, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక మెథడ్ అయితే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఆ మెథడ్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని యూజ్ చేసుకోండి అని క్లారిటీగా చెప్తాను మనకి. సో ఇక మీకు నచ్చిన సౌండ్ అయితే రాసుకోండి. మీకు ఇలాగ రియల్ టైంలో మీకు చాలా వరకు అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేసుకోవడానికి చాలా కాన్సెప్ట్ అయితే ఉంటాయి. అదంతా మనం డీటెయిల్గా మనం చూద్దాం, కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో చూసారా, ఇప్పుడు నేను 2 క్లాసెస్ తీసుకున్నాను, బట్ రియల్ టైంలో మనకి నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయి. నేను ఒక సింపుల్గా లైన్ తీసుకుని ఇక్కడ మనం ఎండ్ చేద్దాం. సో ఎండ్ అనిమల్. సో వెంటనే మీకు కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. ఎందుకంటే మీరు వచ్చేసి అన్ఇంప్లిమెంటెడ్ చేయలేదు, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి మీరు కంపల్సరీగా. చూడండి, ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోవాలి. మీరు ఇక్కడ లైన్కి సంబంధించిన ఫంక్షన్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈట్ని మీరు ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు. ఈట్ అని రాసాం కదా, దాన్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది వర్క్ చేసే విధానం ఒకటే కాబట్టి అది ఏం ప్రాబ్లం మనకి. సో ఇప్పుడు చూడండి, నేనైతే అన్నిటికీ దానికి సంబంధించిన సౌండ్ అయితే రాయేస్తాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఒక్కొక్క దానికి కాల్ చేసి మీకు చూపిస్తాను. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా ఏంటి అనేది మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఓకే, సో నాది వచ్చేసి ఇక్కడ మెయిన్ మెథడ్ అయితే ఉంది. సో మీకు ఒక్కొక్కటి క్లారిఫై చేసి చూపించేస్తున్నాను. చూడండి, కొద్దిగా జూమ్ చేస్తాం మీకు కనిపించకపోతే. ఇంకా మనం కొద్దిగా చిన్నదిగా చేస్తే మనకి ఈజీగా కలుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమిటి, అనిమల్ కదా, అనిమల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, అనిమల్కి ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందో గమనించండి మీరు. వెంటనే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు చెప్తాను చూడండి. అనిమల్ అని ఇచ్చా చూడండి, వెంటనే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ గమనించండి, వెంటనే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ వచ్చాయి. ఏం చెప్తాను చూడండి. ఎందుకంటే మీకు అనిమల్ క్లాస్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్, కెనాట్ ఇన్స్టాన్షియేట్ ది టైప్ అనిమల్. ఇన్స్టాంటియేట్ అంటే మనకి ఇలా అడుగుతారు, మీకు కెన్ వి ఇన్స్టాంటియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అని అడుగుతారు, కెన్ వి ఇన్స్టాంటియేట్ అబ్స్ట్రాక్ట్ అని అడుగుతారు. ఓకే, అండ్ దాని మీద అంటే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదు అని అడుగుతారు. అయితే ఆన్సర్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. రీజన్ ఎందుకు అని అడుగుతారు. వెంటనే మీకు రీజన్ ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయకూడదు అని అడుగుతారు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి వి కెనాట్ ఇన్స్టాంటియేట్ అని చెప్పాలి. అది వాళ్ళు అడతారు, ఎందుకు అని అడతారు కదా. ఇప్పుడు చెప్తాను చూడండి, మీరు క్రియేట్ చేసింది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి. ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, దాని యొక్క రెఫరెన్స్ వచ్చేసి అనిమల్ అని ఉంది కదా. ఇప్పుడు నేను చూడండి, అనిమల్ డాట్ ఈట్ అని కాల్ చేస్తా. ఓకే, అనిమల్ డాట్ ఈట్ అని కాల్ చేస్తా. వెంటనే అనిమల్ క్లాస్లో వెళ్ళేసి ఈట్ మెథడ్ అయితే కాల్ అవుతుంది, అవునా కదా. ఈట్ మెథడ్ అయితే కాల్ అవుతుంది, మీకు ఈట్ మెథడ్ అయితే కాల్ అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ అయిన రిజల్ట్ అయితే వస్తుంది, ఐఎమ్ ఈటింగ్ అని అదైతే వస్తుంది. ఇంకో సినారీ చెప్తాను చూడండి.
అనిమల్ డాట్ సౌండ్ అని కాల్ చేస్తాను. అనిమల్ డాట్ సౌండ్ అని కాల్ చేస్తాను కదా, అనిమల్ డాట్ సౌండ్ అని కాల్ చేస్తాను. ఇప్పుడు ఈ మెథడ్ని మీరు గమనించినట్టయితే ఈ మెథడ్ని మనము అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేస్తే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? అది వచ్చేసి నాన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్ అంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, దాంట్లో బాడీ అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు ఇలాగా కాల్ చేసినట్టయితే ఈ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఆ మెథడ్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, సో మీరు ఎలా కాల్ చేయగలుగుతున్నారు? అందుకే మనకైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే లైక్ చేసి కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు వరకు ఎందుకు మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడమో ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీరు. సో మీరైతే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, సో మీరు ఎలా కాల్ చేస్తారు? మీరు కాల్ చేసింది నేను ఆ మెథడ్లో ఏం ఫంక్షనాలిటీ చేయాలి, ఆ మెథడే మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, సో దాన్ని మీరు కాల్ అయితే చేయకూడదు, ఆ మెథడ్ని మీరు కాల్ అయితే చేయకూడదు. ఓకే, మీకు వెంటనే ఇంకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అబ్స్ట్రాక్ట్ మెథడే ఉండదు, బట్ నా క్లాస్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అని ఉంటుంది. నా క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ అని ఉంటుంది. గమనించాలి ఇక్కడ, పాయింట్ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అబ్స్ట్రాక్ట్ మెథడే, ఈ మెథడే లేదు మీ దగ్గర, ఇలాంటి మెథడే లేదు, అన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ మీ క్లాస్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తీసుకున్నారు. ఓకే, అప్పుడు ఆ విధంగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు కదా మీరు అడుగుతారు. ఓకే, మీకు అబ్స్ట్రాక్ట్ అంటే మీకు జనరల్ మీనింగ్ ఏంటి? అబ్స్ట్రాక్షన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి? ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, అందుకే మీరైతే ఈ క్లాస్ మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది తీసుకున్నారు. ఓకే, మీరు మేబీ మీరు ఫ్యూచర్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, మీరు మేబీ ఫ్యూచర్లో ఇంకా కొన్ని మెథడ్స్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో, అందువల్ల మీరు ఈ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్గా తీసుకున్నారేమో. అందువల్ల ఏం చెప్తుందంటే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయకూడదు అని చెప్తుంది. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ ఏమంటే మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదని మీనింగ్ అంతే. అప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారంటే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల ఏదైనా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయని మెథడ్స్ని ఇది కాల్ చేసే పాసిబిలిటీ లేదు. అందువల్ల మీకు ఆన్సర్ ఈస్ వీ కాంట్ ఏబుల్ టు ఇన్స్టాంటియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పండి. ఓకే, మన అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేము. దానికైతే నేనైతే ప్రాపర్గా రీజన్ అయితే చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, సో ఒకే పాయింట్ చెప్పండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయకూడదు. ఎందుకు క్రియేట్ చేయకూడదు వెంటనే మీకు క్వశ్చన్ అడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంటైన్స్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ద మీనింగ్ ఈస్ వై వీ టేకింగ్ దట్ క్లాస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ మీన్స్ దట్ క్లాస్ ఈస్ నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్, సో వీ కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అని చెప్పండి. ఓకే, సో అయితే మీరు ఎలాగా మీరు అచీవ్ చేసుకుంటారంటారు. ఓకే, మీరు అయితే దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారంటే మనం ప్రాపర్గా ఏం చేస్తామంటే సబ్ క్లాస్ క్రియేట్ చేసి సబ్ క్లాస్కి ఎక్స్టెండ్ చేసుకునేసి అక్కడ మనము ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాం. మీరు ఇక్కడ గమనించాలి, ఈ పాయింట్స్ గమనించినట్టయితే మీకు అర్థమైపోతుంది. సో మరి ఎందుకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని తీసుకున్నారంటే మీరు ఈ విధంగా మీరు సబ్ క్లాసెస్లో మ్యాండేటరీగా మీరైతే ఓవర్ రైడ్ చేసుకుని వాటిని అక్కడ మీరు ఓన్ ఫంక్షనాలిటీ యూస్ చేసుకున్నారు. సో ఈ కాన్సెప్ట్ అయితే మీరు ఇంటర్వ్యూలో మోస్ట్గా అడుగుతారు. సో మీరైతే ఆన్సర్ చేసే పొజిషన్లో ఉండదు. సో ద ఆన్సర్ ఈస్ వీ కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, సూపర్. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, నేను ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయలేము, బట్ మనకి వాటికి రెఫరెన్స్ అయితే ఇవ్వగలం కదా. ఇప్పుడు చూడండి డాగ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని వచ్చేసి సింపుల్గా డాగ్ అని పెట్టుకుంటాను, నాకు గుర్తుగా డాగ్ అని పెట్టుకుంటా. ఇప్పుడు చెప్పండి, డాగ్ యూస్ చేసి మనం ఏం కాల్ చేయొచ్చు చెప్పండి డాగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ డాట్ ఈట్ అని కాల్ చేస్తాను. ఏది కాల్ అవుతుంది వెళ్ళేసి నాకు వెంటనే ఇది కాల్ అవుతుంది, ఎందుకంటే మనము ఓవర్ రైడ్ అయితే చేయలేదు. సో నాకు పేరెంట్లో ఉండే ఇంప్లిమెంటేషన్ సాటిస్ఫై అయినా కాబట్టి అది కాల్ అవుతుంది. సో నేను డాగ్ డాట్ సౌండ్ అని కాల్ చేస్తాను. ఇది ఎక్కడ పోయి కాల్ అవుతుంది? ఫస్ట్ డాగ్ క్లాస్లో వెళ్ళి చెక్ చేస్తుంది, డాగ్ క్లాస్లో వీళ్ళు ప్రాపర్గా ఓవర్ రైడ్ చేసి చెక్ చేస్తుంది, ప్రాపర్గా ఓవర్ రైడ్ చేస్తుంది కాబట్టి మనకు వెంటనే వెళ్ళేసి డాగ్ యొక్క సౌండ్ అయితే మనకు కాల్ అవుతుంది. సో అదేవిధంగా ఇన్ ఫ్యూచర్ ఏం చేస్తాను, నేను అనిమల్కి క్యాట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, లైన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. వాటి యొక్క సౌండ్ అయితే ఎక్స్పెక్టెడ్ సౌండ్ అయితే వస్తాయి. అది ఎలాగనేసి చేసి చూపించేస్తాను. చూడండి, ఒక్కొక్క పాయింట్ చెప్తా వెళ్తుంటాను, మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ రెఫరెన్స్ తీసుకుని కదా, రెఫరెన్స్ అనిమల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పర్టికులర్ క్లాస్ నేమ్ అయినా తీసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు పర్టికులర్గా తీసుకుంటాను న్యూ క్యాట్. సో ఇలాగ కూడా మీరు తీసుకోవచ్చు. సో మీకు ఒక్కోదానికి అవుట్పుట్ చేసి చూపించేస్తాను. చూడండి, మీకు డాగ్ డాట్ ఈట్ అనేది మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ. సౌండ్ మనకి డాగ్ ఏ సౌండ్ చేస్తుంది, క్యాట్ ఏ సౌండ్ చేస్తుంది, లైన్ ఏ సౌండ్ చేస్తుంది కదా మనం రాస్తుంది. క్యాట్ డాట్ సౌండ్. నేను ఇప్పుడు వరకు మెథడ్స్ చెప్పాను కదా, ఇంకా మీకు చెప్తాను, వేరియబుల్స్ చెప్తాను, కన్స్ట్రక్టర్ గురించి కూడా చెప్తాను. ఓకే, ఆ తర్వాత మనం లైన్ క్లాస్ తీసుకున్నాం కదా. సో లైన్, దాని యొక్క రెఫరెన్స్ లైన్ తీసుకునేసి సో న్యూ లైన్ అని తీసుకోండి. సో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయను కాదు, ఎందుకని చెప్పాను కదా, అవి వచ్చేసి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ జరగదు కాబట్టి వాటికి మనము క్రియేట్ చేసే పాసిబిలిటీ లేదు. సో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ అవుట్పుట్ చూసుకోండి.
చూడండి ఎక్స్పెక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేదా గమనించండి మీరు. డాగ్ డాట్ సౌండ్, క్యాట్ డాట్ సౌండ్ మియావ్, లైన్ డాట్ సౌండ్ రోర్. చెప్పండి ఎక్స్పెక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేదా, ఎక్స్పెక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేదా. సో ఇలాగ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ సినారియోలో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు కాన్సెప్ట్కి అయితే వెళ్ళిపోయేసి ఆ క్లాస్ని మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మార్చుకున్నారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్టయితే వాటిని సబ్ క్లాసెస్లో మస్ట్గా మీరు ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఈ విధంగా ఓవర్ హెడ్ కాన్సెప్ట్ తీసేసి మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీకు ఖచ్చితంగా కంపైలేషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు వరకు ఏమని చెప్పినా మీకు చెప్పాల్సిన రూల్స్ చెప్పాను కదా. చూడండి, we use the abstract keyword to create abstract classes and methods. మనం ఆల్రెడీ చూసాం కదా, మీకు ఆల్రెడీ ఈ పాయింట్ అయితే మీకు బాగానే గుర్తుండాలి. ఓకే, ఆల్రెడీ మీకు ఈ పాయింట్ బాగా గుర్తుండాలి. చూడండి, మీకు మనము ఈ విధంగా నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, మీకు వెంటనే కంపైలేషన్ అవర్స్ వస్తుంది. ఏంటి, నార్మల్ క్లాసెస్లో మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే ఉండకూడదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ క్లాసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండకూడదు. ఒకవేళ నార్మల్ క్లాసెస్లో కూడా మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ కావాలంటే ఏం చేయాలి, వెంటనే ఆ క్లాస్ని కూడా మీరు ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మీరు చేంజ్ చేసుకోండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేసుకోండి. ఇంతకుముందు ఉన్న క్లాస్ని ఏమంటారంటే ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని కాంక్రీట్ క్లాస్ కూడా అంటారు. ఓకే, ఈ విధంగా ఉన్నట్టయితే మీరు కాంక్రీట్ క్లాస్ అంటారు. ఈ విధంగా కాంక్రీట్ క్లాస్లో మీకు అయితే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండకూడదు. ఉంటే మీకు కంపైలేషన్ ప్రాబ్లం అనేది ఇమీడియట్గా వస్తుంది. మీరు ఆల్రెడీ చూసారు కదా కంపైలేషన్ ప్రాబ్లం ఏంటనేసి. ఓకే, కంపైలేషన్ ప్రాబ్లం వాళ్ళు చూసారు కదా, ఈ విధంగా మీకు కంపైలేషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మీకు అలా రాకూడదు అంటే వెంటనే ఏం చేయాలంటే మీరు ప్రాపర్గా అబ్స్ట్రాక్ట్గా చేంజ్ చేసుకునేసేయండి. మీరు అబ్స్ట్రాక్ట్గా చేంజ్ చేసిన తర్వాత మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే ఓకే దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోకపోవచ్చు. మీరు ఇక్కడ రాసాను కదా, మీకు ఒక కోడ్ అయితే రాసాను కదా, మీకు ఇక్కడ కోడ్ అయితే రాసాను కదా, మీరు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే తీసుకున్నారు. ఈ క్లాస్ మీరు యూస్ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను కదా, నేను చేసినా చేయకపోయినా నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు చేస్తే వాటిని అయితే కంపల్సరీగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు యూస్ చేయకపోతే గమ్ముగా యాస్టీస్ అలాగే వదిలేస్తారు. ఈ క్లాస్ని ఎక్కడ ఏం యూస్ చేయకపోతే అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే మీరు యూస్ చేయాలనుకుంటున్నారో ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఓవర్ అయితే చేసుకోవాలి. ఒక పాయింట్ మీకు క్లియర్ కదా, ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే కూడా మనము అబ్స్ట్రాక్ట్ మోడిఫైర్స్ కానీ కీవర్డ్స్ కానీ యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెథడ్స్ కూడా మనం కీవర్డ్ అయితే యూస్ చేయాలి ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, an abstract method does not have any implementation method body. ఓకే, మీకు ఈ పాయింట్ గుర్తే ఉంటుంది కదా, మనం టూ మెథడ్స్ తీసుకున్నాం. ఇక్కడ టూ మెథడ్స్ తీసుకున్నాం. ఓకే, టూ మెథడ్స్ మీ అండర్స్టాండ్ కోసం నేను టూ మెథడ్స్ తీసుకున్నాను. ఒకటి చెప్పండి. ఈ మెథడ్ ఏమంటారంటే మనకు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఏంటి, నాన్ స్టాటిక్ మెథడ్ అంటారు, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు, నాన్ అబ్స్ట్రాక్ట్, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ లేదు, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే కాంక్రీట్ మెథడ్స్ అని కూడా అంటారు, కాంక్రీట్ మెథడ్స్ అంటారు. ఓకే, దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మనము ఇంకో డెఫినేషన్ ఏం చెప్పాలంటే M1 is a one method. M1 is a method that is properly implemented. Means that has a body. Okay, M1 అనేది ఒక మెథడ్, అది ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, దానికైతే బాడీ అయితే ఉందని చెప్తారు. ఓకే, ఆ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటారు. మీరు నార్మల్ చూసిన మెథడ్స్ ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ నుంచి మీకు కొత్త కాన్సెప్ట్ కాబట్టి కొత్తగా చెప్తాను. ఓకే, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎందుకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే మనము అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూస్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే యూస్ చేసాం కాబట్టి అబ్స్ట్రాక్ట్ మెథడ్ చెప్తారు. ఇంకో పాయింట్, ఇది ఎలా ఎండ్ అయింది మీకు ఇక్కడ ఇంటర్వ్యూలో మోస్ట్గా అడుగుతారు. ఓకే, అలాగే ఎండ్ అయింది మీకు సెమీకోలన్తో ఎండ్ అయిపోయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి సెమీకోలన్తో ఎండ్ అయిపోయింది. దీనికి ఎటువంటి ఈ విధంగా కర్లీ బ్రేసెస్ అయితే లేదు, ఇక్కడ గమనించండి, కర్లీ బ్రేస్ ఉందంటే ఏంటి, దాని మీనింగ్ లోపల బాడీ ఉన్నది. బట్ దీనికి ఎటువంటి కర్లీ బ్రేసెస్ అయితే లేదు, కర్లీ బ్రేసెస్ లేదంటే దాని మీనింగ్ ఏంటి, M2 is a one method, that method doesn't have any body. మీరు కర్లీ బ్రేసెస్ లోపల రాసేదానే కదా మీరు బాడీ అంటారు. సో M2 is a one method, that method doesn't contains any body. So we can tell as it is a one abstract method because we are using as a one abstract keyword. మనం ఏం ఫైనల్గా కంక్లూషన్ ఏం చెప్తానంటే M2 అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. ఎందుకంటారంటే M2కి మనకి ఎటువంటి బాడీ అయితే లేదు అని చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు రెండు మెథడ్స్ డిఫరెన్స్ చూసాం కదా మనం. సో ఇంకో పాయింట్ చూడండి, దీనే మనం డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ అంటే దానికి ఎటువంటి బాడీ లేదు, అంటే కర్లీ బ్రేసెస్ ఉండదు, మీరు సెమీకోలన్తో ఎండ్ చేసేలా అక్కడే. ఓకే, ఏ క్లాస్ కంటైనింగ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ షుడ్ ఆల్సో బి అబ్స్ట్రాక్ట్. చెప్పాను ఆల్రెడీ పాయింట్ మనం అయితే కవర్ చేసాం. ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్ ఎటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే ఖచ్చితంగా కంపల్సరీగా మ్యాండేటరీగా మనం ఆ క్లాస్ ఏం చేయాలి, ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, మ్యాండేటరీగా ఒక క్లాస్ లోపల మ్యాండేటరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే కంపల్సరీగా మీరు చేయాలి, లేదంటే మీకు ఇమీడియట్గా కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తాయి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, అబ్స్ట్రాక్ట్ చేస్తాను మీకు ఇమీడియట్గా మీకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. చూడండి మేక్ టైప్ అనిమల్ అబ్స్ట్రాక్ట్, మనకి అబ్స్ట్రాక్ట్గా చేంజ్ చేసుకుని సజెషన్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకి కంపైలేషన్లోనే ఎర్రర్స్ వచ్చేస్తాయి మనకి. ఓకే, ఆ పాయింట్ కూడా మీకు ఐ హోప్ యూ గాట్ ఇట్ ఆన్.
we cannot create object for an abstract class. సో మన అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయకూడదు. ఎందుకు క్రియేట్ చేయకూడదు మీకు ఇంటర్వ్యూలో మోస్ట్గా అడిగే క్వశ్చన్ అయితే ఇదైతే ఉంటుంది. ఓకే, మోస్ట్గా క్వశ్చన్ అయితే ఉంటుంది. సో చెప్పాను కదా, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే దాని మీనింగ్ ఏమంటే ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదు. ఎందుకంటే వాటిలో ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని కాల్ చేస్తే అవి ఎటువంటి రిజల్ట్ అయితే ఇవ్వలేవు. కాబట్టి వాటిని మనము కాల్ చేయకూడదు. అందుకనే వాళ్ళైతే రిస్ట్రిక్షన్ చేశారు. ఎటువంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకూడదని రిస్ట్రిక్షన్ అయితే చేశారు. మనం ఆల్రెడీ ఆ పాయింట్ కూడా చూసినట్టున్నాం కదా, అనిమల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అనిమల్ అని క్రియేట్ చేసాం. వెంటనే మనకు కంపైలేషన్ వస్తుంది. ఎందుకంటే మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే మేము ఆ మెథడ్ని కాల్ చేయాలనుకున్నప్పుడు ఆ మెథడ్ అనేది రిజల్ట్ అయితే మీకు ఎటువంటిది ప్రొవైడ్ చేయలేదు కదా, అవునా కదా. మీరు ఆ కాన్సెప్ట్ చూసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ మీరు కాల్ చేస్తే ఈ మెథడ్లో మీకు బాడీనే లేకపోతే దాన్ని మీరు కాల్ చేయలేరు కదా. అలా కాల్ చేయని సినారియోలో మీరు ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అని దాని మీనింగ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. So the conclusion is for abstract class we can't able to instantiate ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేమని చెప్పొచ్చు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఓకే, ఎందుకు క్రియేట్ చేయలేమంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనకి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయని మెథడ్స్ ఉండవచ్చు. సో అందువల్ల మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదని వాళ్ళైతే రిస్ట్రిక్షన్ అయితే చేశారు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్టిల్ డౌట్ ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, టు ఇంప్లిమెంట్ ఫ్యూచర్స్ ఆన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వీ నీడ్ టు ఇన్హెరిట్ సబ్ క్లాస్. మీరు ఆల్రెడీ పాయింట్ చూసారు కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఈ విధంగా సబ్ క్లాస్ తీసుకుని వాటికి మీరు ఈజీ రిలేషన్ చేసి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు. ఆ పాయింటే మీకు ఇదని చెప్పవచ్చు. ఓకే, మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తారు, సబ్ క్లాసెస్కి రిలేషన్షిప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వీ నీడ్ టు ఇన్హెరిట్ సబ్ క్లాస్. అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూస్ చేసి సబ్ క్లాసెస్కి రిలేషన్షిప్ మ్యాచ్ చేసుకుని అక్కడ మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకుంటారు. ఓకే, ఫ్రమ్ ఇట్ అండ్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ దట్ సబ్ క్లాస్. సో మనం ఇలా చేసుకుని ఆ సబ్ క్లాస్ యూస్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ మెథడ్స్ అయితే కాల్ చేసుకోవచ్చు. గమనించారు కదా. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేసాం, మనము డాగ్ క్రియేట్ చేసాం. డాగ్ అనేది ఇక్కడ ఏంటి, మీకు ఒక సబ్ క్లాసే కదా. ఇది డాగ్ సబ్ క్లాస్. అసలు సబ్ క్లాస్ మనం డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేసామంటే ఆ మెథడ్స్ని అయితే కాల్ చేసుకోగలిగాము, అవునా కదా. ఈ పాయింట్ అయితే మీకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, a subclass must override all abstract methods of an abstract class. However, if the subclass is declared abstract, it is not mandatory to override abstract method. ఈ పాయింట్ మీరు చెప్పలేదు కదా, ఈ పాయింట్ కూడా చెప్తాను. ఒకసారి మీరు చదువుకోండి, నేను చెప్పేస్తాను. ఏ సబ్ క్లాస్ మస్ట్ ఓవర్రైడ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీరు గమనించినట్టయితే మన దగ్గర ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో మన దగ్గర ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఏంటి, అనిమల్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఇంకోటి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఈ సబ్ క్లాస్ మస్ట్ ఓవర్రైడ్ ఆల్ ది అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మనది ఒకటే ఉంది కాబట్టి ఒకదాన్ని మనం ప్రాపర్గా ఓవర్రైడ్ చేసాం. ఒకవేళ మన అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్ మీన్స్ 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి అనుకోండి. ఒకవేళ మీరు సబ్ క్లాస్లో ఓన్లీ 2 మాత్రమే చేశారు. అప్పుడు ఏం చేశారంటే మీరు సబ్ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్గా చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇది మ్యాండేటరీ మనకి. ఆ పాయింట్ ఇప్పుడు మీకు కంక్లూషన్ చేసి చూపించేస్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు కంక్లూషన్ చేసి చూపించేస్తాను చూడండి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాను చూడండి. అది ఎందుకు అలా చెప్తున్నారని మీకు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థం అవడానికి. సో గో టు క్రియేట్ క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఎక్స్గా తీసుకుంటాను. ఓకే, ఇందులో మెయిన్ మెథడ్ కూడా తీసుకునేస్తాను. ఆ తర్వాత నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాను చూడండి. సో నా దగ్గర ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏం చేయాలి, అబ్స్ట్రాక్ట్ మోడిఫైర్ అయితే యూస్ చేయాలి, కీవర్డ్ అయితే యూస్ చేయాలి కదా. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ మీరు తీసుకోండి. నేను వచ్చేసి వై అని తీసుకుంటాను ఈ విధంగా. సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆర్ ఇట్ వోంట్ కంటైన్స్. ఓకే, మనకి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకి స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఫైనల్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే ఉండొచ్చు. దీంట్లో మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన ఇష్టం అది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే పబ్లిక్ వాయిడ్ m1. సో ఈ m1 మెథడ్కి నేను ప్రాపర్గా బాడీ అయితే ఇచ్చేస్తాను. బట్ రిమైనింగ్ మెథడ్స్కి నేను బాడీ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఆ పాయింట్ కంక్లూడ్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇది మనకి m2 మెథడ్ అనుకోండి. సో ఇది మనకి m2 మెథడ్. సో ఇలాగా ఇది m2 మెథడ్. ఇదేంటి, ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారా? ఇక్కడ గమనించండి, కర్లీ బ్రేసెస్ ఉందా, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారా? చేయలేదు. అప్పుడు దీని ఏమంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ మనం ఎలా అచీవ్ చేసుకుంటాము, యూజింగ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంది. చూడండి, ఈ విధంగా మీరు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే మనం
యూస్ చేస్తుంటుంది. అప్పుడు దీని ఏమంటుంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పొచ్చు, ప్రాపర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. నేను ఇలాగ 2, 3 తీసుకుంటాను. మా ఎగ్జాంపుల్ అదే, ఇప్పుడు 2, 3 అయితే తీసుకోవాలి. ఓకే, సో ఇలాగా నా దగ్గర 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటాను, మనకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో 3 తీసుకుంటాను నేను. M2, M3, M4. ఈ 3 అనేది ఏమిటి మీకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే గుర్తుకు రావాల్సిన పాయింట్ ఏంటి మీకు, అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలంటే సబ్ క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి అంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకో క్లాస్ తీసుకుంటా చూడండి. నార్మల్ క్లాస్ తీసుకుంటా, క్లాస్ P అని తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను బై డిఫాల్ట్గా నేను కింద అనేది రాసుకోవాలి. ఈ విధంగా కింద వాటిని ఈజీ రిలేషన్షిప్ మ్యాచ్ చేసుకుని అక్కడ మనం అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఇప్పుడు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే y ఇక్కడ నుంచి చేస్తాను. ఇప్పుడు మనకేం చెప్తుందంటే మీరు అయితే ప్రాపర్గా చూడండి, మీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీకు 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని మీరు ఇంప్లిమెంట్ అయితే చేసుకుంటారు. బట్ నాకు P క్లాస్లో ఏం చేయాలంటే నేను ఓన్లీ M2 మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. గమనించండి, పబ్లిక్ వాయిడ్ M2 మాత్రం చేయాలనుకుంటున్నాను. గమనించాలి, ఇక్కడ మీకు పాయింట్ గమనించండి. నేను M2 మాత్రమే చేయాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ గమనించండి, పాయింట్ గమనించండి. నేను M2 మాత్రమే చేయాలనుకుంటున్నాను. బట్ రిమైనింగ్ 2 మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ 2 మెథడ్స్ నేను ఇక్కడ చేయను. ఎందుకంటే వాటి లాజిక్ వచ్చి నాకు ఇంకా తెలియదు అనుకోండి. నాకు వాటి లాజిక్ వచ్చి ఇంకా తెలియదు. మీరు ఇక్కడ ఈజీ రిలేషన్షిప్ అయితే బాగా మ్యాండేట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈజీ రిలేషన్షిప్ P అనేది ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, చైల్డ్ క్లాస్ ఏమవుతుంది, పేరెంట్ ఉండే ప్రాపర్టీ అన్నింటినీ చైల్డ్ క్లాస్కి వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే మనము అన్ని క్లాసెస్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మీరు ఖచ్చితంగా ఇక్కడైతే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈజీ రిలేషన్షిప్ మ్యాచ్ చేస్తారో ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు. బట్ నేనేం చెప్తానంటే P అనే అతను నేనేం చెప్తానంటే ఆ క్లాస్ చెప్తుంటే నాకు M2 మాత్రమే M2 మాత్రమే నాకు ఇంప్లిమెంట్ చేయడం వచ్చు. నాకు M3, M4 ఇంప్లిమెంట్ చేయడం నాకు తెలుసు. ఆ లోపల నేను ఎటువంటి మ్యాటర్ రాయాలో నాకు అనేది తెలియదు. అంటే మీకు M2, M3, M4 మెథడ్ ఉన్నాయి కదా, ఆ మెథడ్ని నాకు ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలియదు. పీ క్లాస్ చెప్తాను నాకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. సో నాకు ఓన్లీ M2లో ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ ఏమేమి బాడీ ఇవ్వాలో దాని లాజిక్ మాత్రమే నాకు తెలుసు అని చెప్తుంది. సో అటువంటి సినారీలో మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేయాలి. ఎందుకు చెప్పండి, మీకు ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. ఇంకా 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా మీరు ఇక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ప్రాపర్గా ఓవర్ రైట్ చేసుకుంటే ఇది ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్స్ అయితే ఇవ్వదు. మీకు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదంటే మీకు ఖచ్చితంగా కంపైలేషన్ ఎర్రర్స్ ఉంటుంది. అంటే పేరెంట్ క్లాస్లో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నింటినీ మీరు చైల్డ్ క్లాస్లో మ్యాండేట్గా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయలేదు లేదా మేము చేయలేము అన్నట్లయితే మీరు ఈ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేసుకోవాలి. గమనించండి, ఈ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇంకో క్లాస్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ Q అని తీసుకుంటాను. సో అదేం ఎక్స్టెండ్ అవుతుంది మనకి, క్లాస్ Q అనేది Pకి ఎక్స్టెండ్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు Pలో ఆల్రెడీ మీరు M2ని ఓవర్ రైట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ మెథడ్స్ ఏమేమి M3, M4 ఉంది. ఈ M3, M4ని మనం ఇక్కడ ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, గమనించండి, పబ్లిక్ వాయిడ్ నేనేం చెప్తాను, Q క్లాస్ ఏం చెప్తాను, నాకు ఓన్లీ M3కి మాత్రమే నాకు లాజిక్ తెలుసు, ఎలా రాయాలని ఆ మెథడ్ లోపల ఎలా ఇంప్లిమెంట్ చేయాలని తెలుసు. బట్ నాకు M4కి ఎలా చేయాలని తెలియదు. అప్పుడు ఏం చెప్పాలి మనము, లేదు మీకు పేరెంట్ క్లాస్ కూడా మీకు పేరెంట్ క్లాస్ అంటే మనకి ఇప్పుడు ఇది అయిపోతుంది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇప్పుడు P కదా, Qకి ఏది పేరెంట్ P. ఓకే, Pకి మళ్ళీ పేరెంట్ ఏది Y. సో ఎనీహో మనకి ప్రాపర్టీస్ అనేది ఒకదానికి వస్తుంది, చైల్డ్ క్లాస్కి వస్తుంది. కాబట్టి సో మీకు P క్లాస్లో వచ్చేసి మీరు ప్రాపర్గా ఓవర్ రైట్ చేయలేదు అని చెప్తున్నారు. చూడండి, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే, మీకు ఇంకా మెథడ్స్ అయితే అన్ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాసెసే. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మీకు ఇంకా కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. బట్ Q ఏం చెప్తుందంటే నాకు ఓన్లీ M3లో ఎలా లాజిక్ రాయాలో నాకు తెలుసు, బట్ M4 ఎలా రాయాలో నాకు తెలియదని చెప్తే ఆ సీన్ మనం ఏం చేయాలంటే దీన్ని కూడా మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేసుకునేసేయాలి. ఓకే, సో ఇంకా ఫైనల్గా ఏముంది మనకి మిగిలిన క్లాస్ ఏంటి మరి, ఇంకా మిగిలిన మెథడ్ వచ్చేసి మనకి ఏమో చెప్పండి, మిగిలిన మెథడ్ వచ్చేసి M4 ఉంది. సో M4 ఏం చేస్తామంటే మనము ఈ క్లాస్లో మనము చేసుకుంటాం. ఈ క్లాస్లో మనం ఓవర్ రైట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఎటువంటి కంపైలేషన్ అనేది వస్తుంది. సో ద కంక్లూజన్ ఈస్, మీరు ఎప్పుడైతే చైల్డ్ క్లాసుల్లో పేరెంట్లో ఉండే పేరెంట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, పేరెంట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్లో ఉండే మెథడ్స్ అన్నింటినీ ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేము అన్న సినారీలో మాత్రం మీరు ఆ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మీరు చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్కి ఎందుకు రాలేదు చెప్పండి, మీకు ఎక్స్కి ఎందుకు రాలేదు చెప్పండి, ఎక్స్కి సారీ 1 సెకండ్. సో ఎక్స్కి మీకు ఎందుకు రాలేదు చెప్పండి, మీకు ఇక్కడ సో ఎక్స్లో ఏం చేస్తామంటే మనం అన్ని మెథడ్స్ని ఓవర్ రైట్ చేసాం. చూడండి, సో ఇక్కడ చూడండి, గమనించండి, M2 ఇక్కడ ప్రాపర్గా ఓవర్ రైట్ చేసాం, M3 ప్రాపర్గా ఓవర్ రైట్ చేసాం, M4 ప్రాపర్గా ఓవర్ రైట్ చేసాం. సో మన కంక్లూజన్ ఏమంటే అబ్స్ట్రాక్ట్లో ఉండే మెథడ్స్ అన్నింటినీ మనం ప్రాపర్గా ఓవర్ రైడ్ అయితే చేసాం, అన్ని క్లాసుల్లో ఓవర్ రైడ్ అయితే చేసాం. అందువల్ల ఈ క్లాస్ మనం అయితే ఎటువంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేసుకోలేదు. ఫర్ సపోజ్ మీ దగ్గర
మీ దగ్గర ఇంకో మెథడ్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ మీ దగ్గర ఇంకొక మెథడ్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంకోటి ఉంది అనుకోండి. ఇప్పుడు చూడండి వెంటనే ఎక్స్ క్లాస్లో కూడా మీకు కంపైలేషన్ అవసరం వస్తుంది. ఎందుకు చెప్పండి, ఇప్పుడు వరకు మీరు M4 చేశారు, బట్ నాకు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంకొక మెథడ్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది దాన్ని కూడా మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోండి చెప్తుంది. సో ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఫర్ సపోజ్ నేను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశాను, నాకు ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్స్ రావు. బట్ ఎక్స్ క్లాస్ ఏం చెప్తుంటే నాకు M5లో ఎటువంటి లాజిక్ రాయాలో నాకు తెలియదు అని చెప్తాను అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలంటే మనము M క్లాస్ కూడా మనం ఏం చేయాలంటే కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ క్లాస్ను కూడా మనం కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏ క్లాస్ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏదైనా క్లాస్ ఈ ఎక్స్ క్లాస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనుకుంటుందో, సో ఆ సబ్ క్లాస్లో మ్యాండేట్గా మనము ఆ మెథడ్ని అయితే ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఈ పాయింట్కి దాని మీనింగ్ అదే, ఏ సబ్ క్లాస్ మస్ట్ ఓవర్ రైడ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని నేను చెప్పేస్తాను. సో మనకి ఇది పేరెంట్ క్లాస్, ఈ పేరెంట్ క్లాస్ మనకి సబ్ క్లాస్ ఇది. ఓకే, సబ్ క్లాస్లో ఏం చెప్తున్నారు, అన్ని మెథడ్స్ని అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మీరు ప్రాపర్గా ఓవర్ రైడ్ అయితే చేయాలని చెప్తున్నారు. పాయింట్ అదే కదా, మీకు గమనించండి ఇక్కడ, పాయింట్ అదే కదా, గమనించండి పాయింట్ చూసుకోండి. ఇక్కడ పాయింట్ చూసుకోండి, ఏ సబ్ క్లాస్ మస్ట్ ఓవర్ రైడ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో అన్నింటినీ మీరు ప్రాపర్గా ఓవర్ రైడ్ చేయాలని చెప్తాను. చూడండి, ఓవర్ రైడ్ చేయాలంటున్నారు. ఒకవేళ ఇఫ్ కండిషన్ పెట్టే చూడండి, ఇఫ్ సబ్ క్లాస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మనం ఏం చేసాము ఇక్కడ సబ్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేసాం. చూడండి, ఇఫ్ సబ్ క్లాస్ ఇస్ డిక్లేర్ అబ్స్ట్రాక్ట్, మన సబ్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్గా డిక్లేర్ చేసాము. అలా డిక్లేర్ చేస్తే మీకు ఇదంతా మ్యాండేటరీ కాదంటారు. చూడండి, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మనం సబ్ క్లాస్ని ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చేంజ్ చేస్తున్నామంటే అప్పుడు మనం కంపల్సరీగా అంటే మ్యాండేటరీగా ఓవర్ రైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నారు. ఓకే, ఆ పాయింటే మీకు ఇక్కడ కంక్లూజన్ అయితే చేశారని నేను అనుకుంటున్నాను. మీకు స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, చూడండి మన డెఫినేషన్ చూసుకొని ఇంకోసారి క్లారిటీ చదువు, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు మోస్ట్గా, అందుకని చెప్తాను. ఓకే, అంత క్లారిటీగా. ఈ సబ్ క్లాస్ మస్ట్ ఓవర్ రైడ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇదేంటి, మనకు ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, సో మనకి ఆల్మోస్ట్ 4 ఉన్నాయి. ఈ 4 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మీరు కంపల్సరీగా ఏం చెప్తున్నారంటే చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేయాలంటున్నారు. బట్ నేనేం చేస్తున్నాను, ఓవర్ రైడ్ చేయట్లేదు. మీరు ఒకవేళ చేయలేదంటే ఇఫ్ సబ్ క్లాస్ ఈస్ డిక్లేర్ యాజ్ అబ్స్ట్రాక్ట్, మనం అలా మీరు చేయలేకపోతున్నారంటే మీరు సబ్ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్గా డిక్లేర్ చేసుకోండి అని చెప్తున్నారు. అప్పుడు మీకు ఇది మ్యాండేటరీ కాదు అని చెప్తున్నారు. చూడండి, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఆ సినారియోలో మీకు సబ్ క్లాసెస్లో మ్యాండేటరీగా ఓవర్ రైడ్ చేయాలనే కాన్సెప్ట్ అయితే రాదు అని చెప్తున్నారు. ఓకే, అప్పుడు ఇదేమైపోతుంది, మీకు ఇది కూడా మీకు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయని క్లాస్ కిందకి లెక్కకు వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి దీంట్లో కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీనికి కూడా మీరైతే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, దాని మీనింగ్. ఇప్పుడు మనము పీ క్లాస్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. గమనించండి, నేను పీ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తాను. చూడండి, ఎందుకంటే అది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్, సో దానికి కూడా మనము ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. చూడండి, సో ఎందుకు చెప్పండి, చూడండి ఇక్కడ వెంటనే కంపైలేషన్ వస్తుంది. చూడండి, కెనాట్ ఇన్స్టాన్షియేట్ ది టైప్ పీ. ఎందుకంటే చెప్పండి, పీ క్లాస్ అనేది ఇప్పుడు ఏమైంది, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఎందుకు క్రియేట్ చేయలేము, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది నాన్ ఇంప్లిమెంటెడ్ క్లాస్ కిందకి వస్తుంది కాబట్టి మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేమని దాని పాయింట్. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎనీ డౌట్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. We can access the static attributes and methods of an abstract class. సో నేను స్టాటిక్ అట్రిబ్యూట్స్ మెథడ్స్ గురించి అయితే చెప్తాను యూజింగ్ ది రెఫరెన్స్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ పాయింట్ అయితే చెప్తాను. సో ఇంకా నీకు నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు కన్స్ట్రక్టర్స్ని ఎలా కాల్ చేసుకోవాలి, వేరియబుల్స్ని ఎలా కాల్ చేసుకోవాలి కూడా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. చూడండి, ఇప్పుడు వరకు మన మెథడ్స్ చూసుకున్నది, ఇంకా మనకి స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, ఫైనల్ మెథడ్స్ ఉండొచ్చు, చాలా మెథడ్స్ ఉండొచ్చు. అవన్నీ మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను. చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియాలంటే మీకు కావాల్సిన టాపిక్ వచ్చేసి మీకు ఖచ్చితంగా తెలిసిన టాపిక్ వచ్చేసి ఖచ్చితంగా మీకు కన్స్ట్రక్టర్ టాపిక్స్ గుర్తుండాలి, సూపర్ కీవర్డ్ గురించి అయితే గుర్తుండాలి. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఖచ్చితంగా వీడియో చూడాలని నా రిక్వెస్ట్. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం. ఓకే, నాది వచ్చేసి మెయిన్ క్లాస్ అని తీసుకుంటాను. నేను ఇది మెయిన్ క్లాస్ అని తీసుకుంటాను. సో మెయిన్ క్లాస్ నాకు ఒక మెథడ్ అయితే ఉంటుంది, పబ్లిక్ మెయిన్ మెథడ్ అయితే ఉంటుంది. సో మన ఇంటెన్షన్ ఏంటి, మన ఇంటెన్షన్ చెప్పండి. మన ఇంటెన్షన్ చెప్పారంటే మనము ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకుంటాను. నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని తీసుకుంటాను. ఓకే, స్టూడెంట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇందులో ఏమేమి ఉండొచ్చు, మరి అతనికి ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, స్టూడెంట్కి అతని నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా
ప్రైవేట్ ఇంట్ అతనికి ఒక ఐడి అయితే ఉంటుంది. అవునా కదా? అవునా కదా? కరెక్టా కదా? ఇది కరెక్ట్గా చెప్పండి. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తన ఓన్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయని చెప్పాను, అది చేస్తాను. ఓకే. సో నేనేం చేస్తానంటే కన్స్ట్రక్టర్స్ కూడా ఉంటాయి మనకి. కన్స్ట్రక్టర్ ఎందుకు చెప్పండి? మనకి కన్స్ట్రక్టర్స్ ఎందుకు? ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయడానికి, ఓకే, ఏదైనా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవడానికి. కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, అందుకు ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే నేను మళ్ళీ క్లారిటీగా చెప్పట్లేదు. ఓకే, కన్స్ట్రక్టర్ ఇది ఒక నాకు కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్ట్లో వచ్చేసి నాకు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ తీసుకుంటాను. ఇందులో వచ్చేసి ఐడి. సో ఎప్పుడైతే నాకు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందో నేను వాల్యూస్ని ప్రాపర్గా అసైన్ చేస్తాను. చూడండి, అందుకే మనం ఇనిషియలైజ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఐడి దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, ఈ విధంగా అయితే నేను ఒక కన్స్ట్రక్టర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనకి ఇంకా దీంట్లో ఏమని చెప్పాను? స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు కదా? అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, నేను ఒక మెథడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒక మెథడ్ సింపుల్గా మన అండర్స్టాండ్ కోసం సింపుల్ మెథడ్ అంతే. స్టూడెంట్ వచ్చేసి ఒక ప్లేయింగ్ అని చెప్పాను. ఓకే, సో అదేవిధంగా ఒక స్టాటిక్ మెథడ్ కూడా తీసుకుంటాం. మనం స్టాటిక్ గురించి చెప్పాలి కాబట్టి ఒక స్టాటిక్ మెథడ్. సో నేమింగ్ కన్వెన్షన్ యూస్ చేసుకోండి మంచిగా. సో ఇక్కడ వచ్చేసి సమ్ మెసేజ్ రాసుకోండి, సింపుల్ అండర్స్టాండ్ కోసం రాసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు వరకు ఏం చేస్తానంటే నేను తీసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి మనకు కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కవర్ అవ్వాలి కాబట్టి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకుంటాను. చూడండి, నార్మల్గా అబ్స్ట్రాక్ట్ రాయకుండా ఏం చేస్తానంటే పబ్లిక్ వాయిడ్, ఓకే, పబ్లిక్ వాయిడ్ ఎగ్జామ్ అని రాస్తున్నాను. ఓకే, సింపుల్గా మనకి ఎగ్జామ్ అని మెథడ్ రాస్తున్నాను. దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయకూడదు అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, మనము సెమీకోలన్తో ఏం చేస్తాం అంటే దీంట్లో బాడీ లేదు, అప్పుడు ఏం చేయాలి, ఇదే మెథడ్ కింద వస్తుందంటే నాన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్ అంటారు కదా, దాన్ని మనం ఎలా డిక్లేర్ చేయాలంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్గా డిక్లేర్ చేస్తే అది అప్పుడు ఏమవుతుందంటే ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోతుంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ మీనింగ్ ఏమంటే దీన్ని ప్రాపర్గా మనము ఇంప్లిమెంట్ చేయలేదని దాని మీనింగ్. ఓకే, I hope up to here everything is proper for you. Everything is proper for you. Okay. ఇదేంటిది ప్రైవేట్ మనం వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చా? చేయలేం కాబట్టి వాటికి గెటర్ సెటర్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. చూడండి, సో గో టు సోర్స్ గెటర్ సెటర్. సో మీకు అన్ని టాపిక్స్ కవర్ అవడం కోసం ఇలా తీసుకోండి. అన్ని టాపిక్స్ కవర్ అవడం కోసం ఇలాగైతే తీసుకోవడం జరుగుతుంది అన్ని. ఓకే, ఇది నా మెయిన్ క్లాస్ కదా. సో మెయిన్ క్లాస్ నేనేం చేస్తానంటే ఈజీ రిలేషన్షిప్ మ్యాచ్ చేయాలి, అప్పుడే మనం యూస్ చేసుకోగలుగుతుందని. ఓకే, స్టూడెంట్. సో స్టూడెంట్ అని పెట్టగానే ఏమవుతుంది, నాకు వెంటనే మెయిన్ క్లాస్లో మనకి ఒక కంపైలేషన్ వస్తుంది. ఎందుకు చెప్పండి, మన టాపిక్ ఏంటి అదే కదా. మన టాపిక్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్. సో మీ క్లాస్లో మీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, దానికి బాబు ప్రాపర్గా ఓవర్ రైట్ చేయండి అని చెప్తుంది. ఒకవేళ లేదంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, చూసుకోండి, గమనించండి. ఓకే, లేదంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, గమనించండి ఇక్కడ. 1 సెకండ్. ఓకే, ఓకే మనం కన్స్ట్రక్టర్ అయితే యాడ్ చేయాలి కదా, అది ఓకే యాడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కన్స్ట్రక్టర్ లేదనుకోండి, ఇప్పుడు చూడండి మీకు ఎటువంటి కంపైలేషన్ అయితే రావు. చూడండి, మీకు మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో కంపల్సరీగా మీరైతే ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే చేయాలి. ఓకే, మన కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. ఏంటి, స్టాటిక్ మెథడ్స్ కాల్ చేసుకోవచ్చా, లేదా వేరియబుల్ సంగతి ఏంటి, కన్స్ట్రక్టర్స్ ఏంటి, అన్ని టాపిక్స్ని కవర్ చేస్తాం. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఎగ్జాంపుల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో నేను కంపల్సరీగా ఆ మెథడ్ని ఓవర్ రైట్ చేయాలి. సో మనం ఓవర్ రైట్ చేయాలంటే మీకు ఓవర్ రైట్ కాన్సెప్ట్ గుర్తుంటే ఈజీగా అయిపోతుంది పని. మనమైతే ప్రాపర్గా ఓవర్ రైట్ చేస్తాం. చూడండి, ఈ విధంగా మనం ప్రాపర్గా ఓవర్ రైట్ చేస్తాము. దీంట్లో నాకు నచ్చిన ఫంక్షన్ అయితే నేను రాసుకుంటాను. చూడండి, ఎగ్జామ్ కదా, సో నేను నచ్చిన ఫంక్షన్ అయితే నేను రాస్తాను మన అండర్స్టాండ్ కోసం. సో రైటింగ్ ఎగ్జామ్ అని సింపుల్గా పెట్టేశాను. ఓకే, ఇది జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్, మీకు అన్ని టాపిక్స్ కవర్ అవడం కోసం ఈ విధంగా తీసుకున్నాను. సో ఓకే, అప్ టు నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. గమనించండి, అప్ టు నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. గమనించండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? చెప్పండి, ఎందుకు క్రియేట్ చేయకూడదు? మనకి అదొక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయకూడదు. సో వీ కెనాట్ ఇన్స్టాంటియేట్ ఆబ్జెక్ట్స్. ఓకే, మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు కాబట్టి మనం జస్ట్ చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, చైల్డ్ క్లాస్కి ప్రాపర్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని యొక్క రెఫరెన్స్ వచ్చేసి మన స్టూడెంట్ అని తీసుకున్నాం. ఓకే, అదేం పర్వాలేదు. ఓకే, మన టాపిక్ ఏంది, ఇప్పుడు అన్నింటినీ కాల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేస్తుంటే ఇప్పుడు నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ని కాల్ చేయాలి, అవునా కదా. కన్స్ట్రక్ట్ని ఈ విధంగా కాల్ చేసుకోవాలి. సో మనం కన్స్ట్రక్ట్ని ఎలా కాల్ చేయాలో అన్నీ ఇప్పుడు చూద్దాం. అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి మీకు ఇక్కడ.
అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో కన్స్ట్రక్టర్ ఎందుకు యూస్ చేస్తున్నారు? మన కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది చెప్పండి మీరు? కాన్సెప్ట్ వెంటనే గుర్తు రావాలి. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు కాల్ అవుతుందా లేదా? అవునా కదా? నేను చెప్పింది కరెక్టే కదా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు కాల్ అవుతుంది. గమనించండి, ఇది ఒక స్టూడెంట్ కదా. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను. పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటాను. దీన్ని కూడా సో ఈ విధంగా నేమ్ అని తీసుకున్నాను. జస్ట్ మీరు కన్స్ట్రక్టర్ టాపిక్ గుర్తుండాలి మీకు, అందుకే చెప్పాను కదా. ఈ టాపిక్ ముందు ఎలాగని చెప్పాను, సూపర్ కీబోర్డ్ కన్స్ట్రక్టర్ కీబోర్డ్ అయితే గుర్తుండాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ వచ్చి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ వచ్చి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. మెయిన్ క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. మెయిన్ నేమ్ తీసుకునేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్ట్రింగ్ నేమ్ అని చేస్తాను. సో దాన్ని ఏం చేస్తానంటే నేను కింద దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని ఇస్తాను. ఓకే, మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడైతే మనం నేమ్ పాస్ చేస్తాం కదా, అప్పుడే మన కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేది. చూడండి, సారీ ఇది అవసరం లేదు, మనము ఆబ్జెక్ట్ యూస్ చేసి అక్కడ ఇన్స్టేట్ చేద్దాం. ఓకే, చూడండి మీరు గమనించండి, ఎప్పుడైతే మనము నేమ్ తీసుకున్నామో అప్పుడే మనకి అయితే కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవడం అయితే జరుగుతుంది. చూడండి ఇప్పుడు చూడండి, మెయిన్ మీద క్లిక్ చేస్తున్నా. మెయిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడ వస్తుంది? ఇమీడియట్గా మనకి కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవుతుంది. అవునా కదా? ఎందుకు ఇది? ఈ క్లాస్ వచ్చేసి మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ అయితే కాల్ అయింది. బట్ ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు ఇదేంటి? ఇది స్టూడెంట్. సో ఇది ఎలా కాల్ అవ్వాలి మీకు? స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కదా మీకు కాల్ అవ్వాలి. అవునా కదా? నేను చెప్పిన కరెక్ట్ కదా? స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చూడండి ఇప్పుడు మీరు ఈ విధంగా స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కదా మీకు కాల్ అయ్యేది. చూడండి ఈ విధంగా మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అప్పుడే కదా కాల్ అయ్యేది. ఇక్కడ మీరు 2 వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సే నేను రవి 1 ఈ ఐడి 12 పాస్ చేయాలి. బట్ మన కాన్సెప్ట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగదా? చేయలేము. సో అందువల్ల మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము కాబట్టి మరి ఈ కన్స్ట్రక్టర్ ఎలా కాల్ అవుతుంది అనేది మీరు అడుగుతుంది. సో అందుకే మనమైతే సూపర్ కీవర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే మనం ఇంకా అండర్స్టాండ్ అవ్వడానికి ఇది నేమ్ తీస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నా స్టూడెంట్ నేమ్ వచ్చేసి శంకర్ తీసుకోండి. సో నా ఐడి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 13 అని తీసుకోండి. సో మనం ఇప్పుడైతే మనము చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అది ఇమీడియట్గా వెళ్ళి మనకి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా. సో కన్స్ట్రక్టర్లో మీరు ఆ వాల్యూస్ని గెట్ చేసుకోండి. ఈ విధంగా ఇంటూ ఏజెంట్ తీసుకోండి. ఈ విధంగా మీరు వాల్యూస్ని గెట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తానంటే సూపర్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాను. సూపర్ కీవర్డ్ యొక్క కాన్సెప్ట్ యూస్ చేసి పేరెంట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క మెథడ్స్ కన్స్ట్రక్టర్ అయితే కాల్ చేసుకోవచ్చు. పాయింట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కన్స్ట్రక్టర్స్ ఎందుకు అని అడుగుతారు. ఓకే, దాన్ని మీరు ఎలా కాల్ చేస్తాను అడుగుతారు. బై డిఫాల్ట్ మనం ఎలా కాల్ చేసుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కన్స్ట్రక్షన్ కాల్ చేసుకోవచ్చు. బట్ మనము ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయకూడదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే చైల్డ్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని ఆ కన్స్ట్రక్టర్ నుంచి పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేసుకోవచ్చు అంటే బై యూజింగ్ సూపర్ కీవర్డ్ అయితే యూజ్ చేసి కాల్ చేయాలి. ఓకే, కాన్సెప్ట్ అయితే అది. మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉందనుకుంటాను. ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరైతే సూపర్ కీవర్డ్ కాన్సెప్ట్ చూడండి, లేదా కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ అయితే చూడండి, ఇంకా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు సూపర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తుంది నాకు? సో కన్స్ట్రక్టర్ కాల్ అయిందే లేదు నాకు. సో క్వశ్చన్ ఈజ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ కన్స్ట్రక్టర్స్ ఆర్ నాట్. ఇది మీకు ఇంటర్వ్యూలో మోస్ట్ కడే పాయింట్. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీకు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయొచ్చా చేయకూడదు? మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసుకుంటే మీరు ఎలా కాల్ చేస్తారు? బై యూజింగ్ ఆబ్జెక్ట్ యూస్ చేసి మీరు కాల్ చేస్తారా కన్స్ట్రక్టర్ అని? లేదు, మనం ఆ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయకూడదు. మనం వీ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పాలి. సో మరి ఎలా కాల్ చేస్తారంటే బై యూజింగ్ ఈ విధంగా సూపర్ అయితే యూస్ చేసి కాల్ చేసుకోవాలి. ఓకే, సో మనమైతే సూపర్ యూస్ చేసి కాల్ చేసాము. ఇక్కడ ఎగ్జామ్ రాసింటాం మనం. సో ఎగ్జామ్ రాసినాం కదా. ఇప్పుడు చూడండి స్టూడెంట్ డాట్ మనం ఎగ్జామ్ మెథడ్ని కాల్ చేస్తాం. ఓకే, ఈ మెథడ్ కాల్ చేయడం వెంటనే మనకి ఇక్కడ ఓవర్ రైట్ చేస్తుంది, ఇది కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వేరియబుల్స్ కూడా యాక్సెస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఈ విధంగా వేరియబుల్స్ వీటికి యాక్సెస్ ఎంతవరకు ఇచ్చాము? ప్రైవేట్ అంటే ఆ క్లాస్ లోపల ఉంటుంది ఆ స్కోప్. అందుకే మనం పబ్లిక్ మెథడ్ అయితే రాసాం. సో ఆ పబ్లిక్ మెథడ్ యూస్ చేసి మనం గెట్ చేసుకుంటాం. అది ఎలా గెట్ చేస్తాం గమనించండి. ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేను సో ఇది వచ్చేసి మనకి సెట్ గెట్ నేమ్ ఉంది కదా, గెట్ నేమ్ యూస్ చేసుకోండి మీరు. సో గెట్ నేమ్ యూస్ చేసి మీరు కాల్ చేయొచ్చు. చూడండి నేను ఎలా కాల్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు సూపర్ డాట్ గెట్ నేమ్ సూపర్ కీవర్డ్ యూస్ చేసి మనము ప్రైవేట్ మీన్స్ పేరెంట్లో ఉండేవాడిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకు సూపర్ కీవర్డ్ కాన్సెప్ట్ చూడలేదో వెళ్ళి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఓకే, స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఐడి కూడా మీరు ప్రింట్ చేసుకోండి కావాలంటే ఇక్కడ మీరు అతని ఐడి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి సూపర్ డాట్ గెట్ ఐడి. సో మనకి ఇప్పుడు ఏమేమి కవర్ చేసాము చూడండి. వేరియబుల్స్ క్రియేట్ చేసాము. ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ వేరియబుల్స్ క్రియేట్ చేసాము. సేమ్ టైం మనము
ఏం చేసాము, స్టూడెంట్ అనే ఒక కన్స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేసాం, దానికి కన్స్ట్రక్టర్ చేసాం. అదేవిధంగా మనం ఒక ఏం చేసాము, స్టాటిక్ మెథడ్స్ కాల్ చేసాము. స్టాటిక్ మెథడ్స్ కూడా మీరు ఎలా కాల్ చేయాలో చూపిస్తాను చూడండి. స్టాటిక్ మెథడ్స్కి మనం ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. సో లేదంటే మీరు సింపుల్గా పేరెంట్ నేమ్ ఉంటుంది, ఆ పేరెంట్ నేమ్ డాట్ ఇచ్చినా మీకు కాల్ అవుతుంది చూడండి. పేరెంట్ నేమ్ డాట్ కాల్ మీ ఇలాగా కాల్ చేసుకోవచ్చు. సో ఇంకో వే ఏమంటే మీకు సూపర్ కీవర్డ్ యూస్ చేసి కూడా మీకు కాల్ చేసుకోవచ్చు చూడండి. కాల్ మీ ఇంకా మనకి ఏమైనా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే వాటిని కూడా కాల్ చేసుకోవచ్చు. మనకి ప్లే ఉంది కదా, ఆ ప్లేని కూడా కాల్ చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగా ప్లేని కూడా కాల్ చేసుకోవచ్చు. సూపర్ డాట్ ప్లే. ఓకే, సూపర్ డాట్ ప్లే. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఏ టాపిక్స్ అన్ని కవర్ చేసాం. మనము ఒక చైల్డ్ క్లాస్లో నుంచి మనం పేరెంట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్ట్ని ఎలా కాల్ చేయాలో చూసాము. అండ్ పేరెంట్ క్లాస్లో అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్ట్ని కాల్ చేయగలము, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోగలము, స్టాటిక్ మెథడ్స్ని చూసుకోగలము, అన్ని చూసుకోగలము చూడండి. ఈ కాన్సెప్ట్ అన్ని మీకు కవర్ అయ్యాయి చూడండి, గమనించండి. ఓకే, సేవ్ లాంచ్, నో ప్రాబ్లం. చూడండి, నేమ్ వచ్చింది, రైటింగ్ ఎగ్జామ్, అతను ఒక ఐడి. సో ఐఎమ్ ప్రజెంట్ స్టూడెంట్ ప్లేయింగ్. సో ఇక్కడ మనము ఇన్ని రకాలుగా కాల్ చేస్తాం. ద ఫైనల్ కంక్లూజన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క కంక్లూషన్ చేస్తాం చూడండి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనకి ఏమేమి ఉండొచ్చు అంటే ఈ విధంగా వేరియబుల్స్ ఉండొచ్చు, నాన్ స్టాటిక్ ఉండొచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ ఉండొచ్చు, వాటికి కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు. సో మనం వాటిని ఏం చేస్తామంటే చైల్డ్ క్లాస్లో మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే మీ దగ్గర అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మీరు కంపల్సరీగా చైల్డ్ క్లాస్లో అయితే ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేసి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ విధంగా కన్స్ట్రక్ట్ని కాల్ చేయాలంటే ఈ విధంగా సూపర్ కీవర్డ్ యూస్ చేసి మనం ఈ విధంగా కాల్ చేసి ఆ వేరియబుల్స్కి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఫర్దర్గా మనం అయితే యూస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఐ హోప్ ఎవ్రీ పాయింట్ ఐ కవర్ ఫర్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్, లెట్ మీ నో ఇన్ కమెంట్ సెషన్. ఓకే, సో మనం మెయిన్గా ఎందుకు యూస్ చేసామంటే మనము సెక్యూరిటీ అచీవ్ చేసుకోవడానికి అయితే యూస్ చేసాం కదా. సో ఫైనల్గా కంక్లూషన్ అయితే చేస్తాం చూడండి. మన అబ్స్ట్రాక్ట్ క్లాస్ డెఫినేషన్, అబ్స్ట్రాక్ట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఫంక్షనాలిటీ. మనం అంతా హైడ్ చేసి ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రం చూపిస్తాం. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్స్ట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దాన్ని ఇంకో డెఫినేషన్ కూడా చూసుకోండి. మీకు అబ్స్ట్రాక్షన్ ఎలా అచీవ్ చేసుకుంటామంటే మనం జావాలో 2 వేస్కి చేస్తాం. ఒకటి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూస్ చేసి చేస్తాము, ఇంకోటి వచ్చేసి ఇంటర్ఫేస్ యూస్ చేసి చేస్తాం. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ చేస్తే మనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అదేమంటే మనం 0 to 100% మాత్రమే అచీవ్ చేసుకోగలుగుతాం. అది ఎలాగో చెప్తాను చూడండి. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 to 100% అని చెప్తాను కదా. సో ఇక్కడ ఏం చెప్పారంటే మీకు ఇందులో మీకు చాలా ఉన్నాయి కదా. మీకు ఏంటి నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. సో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి, మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాల్సి అనేసి. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదనేసి. సో మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదంటే దాన్ని ఏం చెప్తారంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటారు. అలా చేసి అప్పుడే మీరు హైడ్ చేసినట్టు దాని మీనింగ్. ఓకే, మీరు ఇక్కడ 100% మీరు అన్నింటినీ హైడ్ చేయలేదు కదా. సో అందుకే మనం ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు 0 to 100% అది మీకు డిపెండ్స్ అయి ఉంటుంది. మీరు క్రియేట్ చేసే విధానం బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చూడండి అన్ని నాకు ఆ క్లాస్లో అన్ని నాకు ఏముంటాయంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఫుల్గా అచీవ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఈ విధంగా ఇచ్చామంటే మనం పార్షియల్గానే అచీవ్ చేసుకున్నాం. అబ్స్ట్రాక్షన్ అనేది పార్షియల్గా అబ్స్ట్రాక్ట్ చేసుకున్నాం, మీన్స్ పార్షియల్గా మనం అబ్స్ట్రాక్షన్ అనేది అచీవ్ చేసుకున్నాం అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ చేసుకోవాలి. అందుకే మనం ఏం చెప్తామంటే 0 to 100% మాత్రమే చెప్తాం మనం. సో మీకు ఇంటర్వ్యూలో ఇది కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు మీరు 0 to 100% అంటే చూడండి, మీకు ఆ క్లాస్లో కొన్ని నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు. అందువల్ల మనం 0 to 100% మాత్రమే చెప్పలేము. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది మనకి, అదే ఇంటర్ఫేస్ యూస్ చేసామంటే మనకు 100% అయితే అచీవ్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్కి వెళ్ళినట్టయితే మీరు విధంగా టీవీ రిమోట్ కానీ కార్ కానీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా నేను ఈకామ్ సైట్ చెప్పాను కదా, ఈకామ్ సైట్. సో ఈ విధంగా మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఈ విధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి అది ఎంతవరకు అది ఎన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ మీరు చెప్పేసేయండి. సో అది మెయిన్గా ఎందుకు యూస్ చేస్తుంటే మనం సెక్యూరిటీ కోసం అయితే మెయిన్గా యూస్ చేయొచ్చు, మనం సింపుల్గా ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు కీ పాయింట్స్ అయితే ఇవన్నీ రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కీ పాయింట్స్ మనం ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అయితే యూస్ చేసి ఉండాలి. మెథడ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది, మెథడ్కి అయితే బాడీ ఉండదు. ఇవంతా మీకు పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్, లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టు గెట్ లేటెస్ట్ వీడియోస్. సో మీరైతే నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోండి. నేను అలాగే ఉంచుతాను, కొంతసేపు నోట్స్ మెయింటైన్ చేసుకోండి.